పరిశుద్ధులు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనగా నీ దహన బలులో అంగీకరించును గాక. చాలు నీ నైవేద్యము జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులు అంగీకరించును గాక అని చెప్పాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో సూటిగా తేటగా మాట్లాడి మీ యొక్క నాయన మేమందరం నీకు అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించేవారముగా మా యొక్క నైవేద్యం మీరు జ్ఞాపకం చేసుకునేటట్లుగా, మా యొక్క దహన బలులు మీరు అంగీకరించేటట్లుగా మమ్మను సిద్ధపరిచి మహిమ మీరు మాత్రమే పొందమని యేసు ప్రభుల వారి పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమె. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగంలో మనలో ఎవరమైనా దేవుని మందిరానికి ఒక నైవేద్యం పట్టుకెళ్తే, ఒక దహన బలి పట్టుకెళ్తే, మనం పట్టుకెళ్ళిన నైవేద్యము దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా ఉండాలి. మనం పట్టుకెళ్ళిన దహన బలి దేవుడు అంగీకరించేలాగా ఉండాలి అని చెప్తున్నాడు భక్తుడు. ఆ దావీదు గారు మనలాగా ఆషామాషి వ్యక్తి ఏమి కాదు. దావీదు గారు మనలాగా ఆషామాషి వ్యక్తి ఏమి కాదు. చిన్న ఉద్యోగస్తులేమి కాదు. చక్రవర్తి. ఎవరండి? చక్రవర్తి. ఈ రోజుల్లో మీరు న్యూస్ చూస్తున్నారో లేదో, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతూ ఉంది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తూ ఉన్నారు. దీని అంతటికీ ఉద్దేశం ఏంటంటే, దేవుడు అబ్రహాముకి కనాను దేశాన్ని ఇచ్చాడు ఆది కాండంలో. దాని సరిహద్దులన్నీ చెప్పాడు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, దాను మొదలుకొని బయర్షెబ వరకు ఇది నీ సరిహద్దు అని మొత్తం అన్ని బైబిల్లో క్లియర్గా రాసి ఉంటాయి. తర్వాత ఏమైందంటే, వీళ్ళు బానిసలుగా ఐగుప్తుకి వెళ్ళిపోతాం. తర్వాత అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవడం, కొన్ని దేశాలుగా విడిపోవడం. వీళ్ళు 430 సంవత్సరాలు బానిసలైన తర్వాత మరలా కనాను దేశ ప్రయాణం చాలా కాలం వెళ్ళటం, కనాను దేశం వెళ్ళిన తర్వాత మరలా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం. ఇలాగా ఆ దేశం యొక్క సరిహద్దులు ఇప్పుడు ఎంత ఉండాల్సిన సరిహద్దు ఎంత ఉంది అండి, ఎంత ఉందనుకోండి. 1940 ఆ ప్రాంతాల్లో 40-50 మధ్యలో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడ్డారు. కొద్దిగా స్టార్ట్ అయింది వాళ్ళ దేశం. ఆ తర్వాత బైబిల్లో మాకు మా అబ్రహాము గారికి ఇచ్చిన భూభాగం ఎంత ఉంది, ఇప్పుడు మాకు ఎంతే ఉంది, ఇదంతా మాదే అని వాళ్ళు అప్పటి నుంచి యుద్ధాలు చేస్తూ, ఇటువైపు ఉన్న శత్రువులేమో వాళ్ళని లేకుండా చేద్దామని వీళ్ళు అటాక్ చేస్తున్నారు ముందు. వాళ్ళు అటాక్ నుంచి వీళ్ళు కాపాడుకుంటూ ఎప్పుడు యుద్ధం జరిగినా ఇంకా కొంచెం విస్తరించుకుంటున్నారు దేశాన్ని. అలాగలా విస్తరించుకుంటూ వస్తున్నారనమాట. ఇప్పుడు చుట్టూ ఉన్న దేశాలన్నీ ఇజ్రాయెల్ లేకుండా చేద్దామని, ఇజ్రాయెల్ ఏమో దేవుడు మాకు ఇచ్చిన భూభాగం అంతా మేము తిరిగి సంపాదించుకోవాలని వాళ్ళ మధ్యన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఆ రోజుల్లో దావీదు గారు ఉన్న రోజుల్లో ఇజ్రాయెల్ దేశం మొట్టమొదట దావీదు గారికి 2 గోత్రాలు ఇచ్చారు. ఏంటండి? యూదా గోత్రం, ఇంకొక గోత్రం. 2 గోత్రాలకే రాజు అయిన, 10 గోత్రాలకి ఇంకొక రాజు ఉండేవాడు. మొత్తం 12 గోత్రాలు కదా. ఈ 10 గోత్రాలు కూడా దావీదులో కలిసిపోయే తర్వాత మొత్తం 12 గోత్రాలకి రాజుగారు అయ్యాడు దావీదు. ఇప్పుడు 12 గోత్రాలకి రాజు అయిన తర్వాత ఆ రాజ్యానికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటి మీద యుద్ధాలు వచ్చినాయి. ఆ యుద్ధాల్లో 40 సంవత్సరాలు అన్ని యుద్ధాల్లో దావీదే గెలిచాడు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఎవరి ఆధీనంలోకి వచ్చేసినాయి? దావీదు గారి ఆధీనంలోకి వచ్చేసినాయి. దావీదు గారు మహారాజు కాదు, మొదట 2 గోత్రాలకు రాజు, తర్వాత 12 గోత్రాలకు రాజు. ఇప్పుడు చుట్టూ ఉన్న దేశాలన్నిటి మీద విజయం సాధించిన చక్రవర్తి రేంజ్లో ఉన్నాడు. ఆయన దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మనం చిన్న వాళ్ళు అండి, ఆయన మహా చక్రవర్తి రేంజ్లో ఉన్నాడు. ఆయన దగ్గర బంగారం కొదువా, వెండి కొదువా, అధికారం కొదువా అన్నీ ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఏమండి ప్రభువా, నా నైవేద్యం
నీవు జ్ఞాపకం చేసుకునేలాగా ఉండాలా, నా దహన బలి నీకు అంగీకారం అవ్వాలి అని ఆయన సిద్ధపడుతున్నాడు. అంత రేంజ్లో ఉన్న ఆయనే దేవుడు అంగీకరించాలి నన్ను అని ఆయన అంత సిద్ధపడితే మన దగ్గర ఏముంది సార్? మన దగ్గర ఏమీ లేదు. మనం మరీ ఎక్కువగా ఏమీ లేకపోయినా మనం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. నాకేంటి, నన్ను దేవుడు అంగీకరించేలాగా బతకాలేంటి అని కొంచెం మనం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. అలా కాకుండా దావీదు అంతటి మహాచక్రవర్తి నా నైవేద్యం నీవు గుర్తు చేసుకునేలాగా, జ్ఞాపకం చేసుకునేలాగా ఉండాలి. ఆయన రాస్తూ అంటాడు, నీ నైవేద్యము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు, చేసుకున్నగాక నీ దహన బలులు ఆయన అంగీకరించునుగాక అన్నాడు. అంటే దావీదు గారు కానీ మనం కానీ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆయనకి ఇచ్చే నైవేద్యం ఆయన జ్ఞాపకం చేసుకునేలాగా ఉండాలి. మన దహన బలి ఆయన అంగీకరించేలాగా ఉండాలి. అది ఆయన చెప్తున్నాడు మనకు పాఠం. కాబట్టి ప్రియులరా, చక్రవర్తి గారు నైవేద్యమే దేవుడు గుర్తు చేసుకునేలాగా ఉండాలని కోరుకుంటే, ఆయన తెచ్చిన దహన బలే దేవుడు అంగీకరించాలని కోరుకుంటే ఖచ్చితంగా మనకు కూడా అదే ఫార్ములా. మనకేం పెద్ద ఏం లేదు, తేడా ఏం లేదు, అందరికి ఒకటే ఫార్ములా. కాబట్టి దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు అనేది మన ధ్యానం. అంటే దేవుడు ఎవరి నైవేద్యాన్ని అంగీకరిస్తాడు, ఎవరి దహన బలులను అంగీకరిస్తాడు అనేది మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విలువైన పాఠం అండి. అది మనం నేర్చుకుంటే మనం ఆయనకి అంగీకారం అయ్యేటట్లుగా బతకగలుగుతాం. ఇప్పుడు ఆదికాండం 4:4 కయీను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు అండి. ఎలాగండి చెప్పండి? కయీను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు కూడా అర్పణ తీసుకొచ్చాడు. అయితే దేవుడు కయీనును అతని అర్పణను అని రాసింది అక్కడ. మీరు చదివారా, తీసారా? తెచ్చాను. యెహోవా హేబేలును, మీరు మొదట పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు హేబేలును అన్నాడు. దేవుడు ఎవరినండి? మొదట మనం తెచ్చే అర్పణ కాదు, మొదట ఎవరండి? మొదట నీవు దేవుడికి అంగీకారంగా జీవించాలి. అప్పుడు నువ్వు తెచ్చిన అర్పణను ఆయన అంగీకరిస్తాడు. కయీను దేవునికి అంగీకారంగా బతుకుతలేదు, అందుకని ఆయన కూడా అర్పణ తెచ్చాడు. కానీ ఆ అర్పణను దేవుడు అంగీకరించలేదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హేబేలు కూడా అర్పణ తెచ్చాడు, దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించెను, లక్ష్య పెట్టెను. ఆయన అర్పణ మీదకి దేవుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందంట. ఆకాశం నుంచి ఏం దిగి వచ్చిందంటే, అగ్ని దిగి రావడమే అంగీకారానికి సూచన. దేవుడు అంగీకరించినట్టు మనకి ఎలా తెలుస్తుంది? ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే ఆ అర్పణను దహించి వేస్తే అప్పుడు దేవుడు నా అర్పణను అంగీకరించారు అని మనకి అర్థమవుతుంది. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు అంటే హేబేలు మొదట దేవునికి అంగీకారంగా జీవిస్తూ ఆయన అర్పణ తీసుకొచ్చాడు. హేబేలును అంగీకరించాడు దేవుడు, అతని అర్పణను అంగీకరించాడు. కయీనును దేవుడు అంగీకరించలేదు, కయీను అర్పణను కూడా దేవుడు అంగీకరించలేదు. కాబట్టి నేను ఎలా బతికినా పర్లేదు, నేను ఏం చేసినా పర్లేదు, నేను ఎలా తిరిగినా పర్లేదు, నేను పాపం చేసినా పర్లేదు, ఆదివారం ఆరాధనకి వెళితే చాలు, ఒక అర్పణ చేస్తే చాలు అనుకుంటే పొరపాటు. దేవుడు అంగీకరించని జీవితం అయిపోద్ది మంది. నేను కూడా మరి ప్రతి ఆదివారం తప్పకుండా మరి మందిరానికి వెళ్తానండి, అందరూ 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే నేను 100 రూపాయలు వేస్తానండి. అది కాదు దేవుడు చూసేది. మనం అనుకుంటున్నాం నేను ఎక్కువ వేస్తున్నాను, మనం అనుకుంటున్నాం నేను మానకుండా వెళ్తున్నాను, అది కాదు. ఆయనకి అంగీకారంగా నువ్వు జీవించి నువ్వు మందిరానికి వచ్చి నీవు అర్పణ నీవు అంతేసం అన్నదే తర్వాత సెకండరీ. నీవు దేవునికి అంగీకారంగా జీవిస్తే, నిన్ను అంగీకరిస్తే దేవుడు నీ అర్పణను కూడా అంగీకరిస్తాడు. దానికి తగ్గ ఆశీర్వాదం మనకు వస్తుంది. కాబట్టి ప్రియులరా, మొదట మనం ఎలా బతికినా పర్లేదు, మందిరానికి వెళ్తే చాలు, నాకు ఏ కీడు రాదు, నాకు వచ్చిన దాంట్లో ఎలా సంపాదించినా పర్లేదు, దేవుడికి ఇచ్చి తెచ్చేస్తే నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకోవటమే పొరపాటు అని మీకు నేను మనవి చేస్తున్నాను. మొదట నీవు అంగీకారంగా బతకాలి, నేను అంగీకారంగా బతకాలి హేబేలులాగా అని. తర్వాత లేవికాండం 9:24 మోషే
అహరోనులు అర్పించిన ప్రతి అర్పణను దేవుడు అంగీకరించేవాడు, ఆకాశం నుంచి అగ్నిని పంపించేవాడు అని యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను, ఉత్సాహధ్వని చేసిరి అని చెప్పి రాయబడతా ఉంది. మోషే గారి దగ్గరికి దహన బలి అర్పణ పట్టుకెళ్తే, నా వైపు చూడండి, నా వైపు చూస్తే మీకు ఏదైనా అర్థం అవుద్దమ్మా. మోషే గారి దగ్గరికి, అహరోన్ గారి దగ్గరికి ఏదైనా బలి అర్పణ ద్రవ్యం, ఆ యొక్క దహన బలి తీసుకెళ్తే వారు ఈ తీసుకెళ్ళిన ఆయన పక్షంగా వారు ఆ అర్పణ అర్పించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అంగీకరించేదంట. ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే ఈ తెచ్చాడు కదా దహన బలి పశువును, అతడి పాపాన్ని దేవుడు పరిహరించి అతడిని క్షమించాడని అర్థం అండి. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాం? మొట్టమొదటి పాయింట్లో ఒక మాట అండ్ ఇంకా మొట్టమొదటి పాయింట్కి రాలేదు, ఇదంతా వివరణ ఉపోద్ఘాతం అండి. మొట్టమొదటి మనం ఏమనుకున్నాం? నేను అంగీకారం అయితే నా అర్పణ అంగీకారం అవుద్ది, అది కదా మన ఆలోచన. తర్వాత కొంచెం ముందుకెళ్తే విశ్వాసులు వారు పాపమును పరిహరించడం కోసం మందిరానికి ఒక అర్పణ తీసుకొచ్చారు. ఆ అర్పణ దైవ సేవకుడి చేతిలో పెట్టారు. ఎవరి చేతిలో పెట్టారండి? దైవ సేవకుడి చేతిలో పెట్టారు. ఇప్పుడు ఈ దైవ సేవకుడు ఆ యొక్క అర్పణను, ఆ యొక్క దహన బలి పశువును వధించి రక్తాన్ని పట్టుకుని దాన్ని బలిపీఠం మీద కట్టెల మీద పెట్టి దేవుని అగ్ని కోసం ఎదురు చూడాలి. యాజకుడు కూడా చేసేది ఏం లేదు అండి. అన్ని సిద్ధపరిచి ఆయన దేవుని అగ్ని కోసం చూడాలి. దేవుడు అగ్నిని పంపించి ఆ దహన బలి అర్పణ దహించి వేస్తే అప్పుడు ఈ యాజకుడిని దేవుడు అంగీకరించినట్టు, ఆ దహన బలి తెచ్చిన ఆ విశ్వాసాన్ని కూడా దేవుడు అంగీకరించి అతడి పాపాన్ని పరిహరించినట్లు అండి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మొదటిగా విశ్వాసిగా ఉన్న మీరు దేవునికి అంగీకారంగా బతుకుతున్నారు. మీరు అర్పణ తీసుకొచ్చారు, మీ అర్పణ ఓకే. మీరు తీసుకొచ్చిన దైవ సేవకుడు దేవునికి అంగీకారంగా లేడనుకోండి, ఆయన బలిపీఠం మీద పెడతాడు, అగ్ని రాదు. ఇప్పుడు అగ్ని రాలేదు కాబట్టి ఈయన ద్వారా మీ అర్పణ దేవునికి అంగీకారం కాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా మందిరాలు ఉన్నాయండి, అందరూ పాస్టర్ గారులే కదండి, అందరూ చెప్పిన అదే వాక్యం కదండి, అదే బైబిల్ కదండి, ఎక్కడైనా మందిరమే కదండి, ఎక్కడైనా పాస్టర్ గారే కదండి, ఎక్కడైనా ఆ దేవుడే కదండి, మరి ఎక్కడికో దిక్కు దగ్గర ఉన్న కాడికి వెళ్ళిపోతున్నామండి అన్నట్టుగా మనం వ్యవహార శైలి ఉండకూడదు. మనం వెళ్ళే దైవ సేవకుడు దేవునికి అంగీకారంగా బతుకుతున్నాడా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఏం చేయాలండి? దేవునికి అంగీకారంగా ఆయన బతుకుతున్నాడా లేదా అనేది మనం గమనించాలి. మన పిల్లల్ని స్కూల్లో వేయాలంటే మొత్తం జల్లెడు పెట్టి అన్ని కనుక్కుని తెలుసుకుని బెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తాం, అప్పులైనా పర్లేదండి కదా. ఏదైనా కొనాలంటే ఒక చీర కొంటాక 4 షాపులు తిప్పుతారండి, బొరపాడైపోద్ది. ఎక్కడికో షాపు తీసుకెళ్తే అక్కడ మొత్తం అన్ని చూసి అవి ఏమో నచ్చలేదు అంటారు, మళ్ళీ ఇంకో చోట ఇంకో పేరు చెప్తారు, మళ్ళీ అక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలా, మళ్ళీ అక్కడికి తిప్పలపడి వెళ్తే అక్కడ చూసి మొత్తం అని చూసి ఏమో నచ్చలేదు కుదరదు ఇంకో షాపు అంటారు. అయ్యి బాబోయ్ అని మళ్ళీ ఇంకో షాపుకి మళ్ళీ ఇంకో చోటకి ఎక్కడికో మళ్ళీ అక్కడ తీసుకెళ్తే అక్కడ చూస్తారు నచ్చలేదు, మళ్ళీ ఇంకో షాపు అంటారు. అక్కడికి వెళ్ళాక 4వ షాపు కూడా దేవుళ్ళని వందనాలు చెప్పుకోవాలి మేము. అక్కడ కుదిరితే ఒకటి కొంటారు, కొంటే స్తోత్రం నాయనా అని జాగ్రత్త ఇంటికి వచ్చేస్తామే. ఒక్కటి కొంటాక 4 షాపులు తిప్పుతారు కదా. మరి దేవుని సేవకుడు పరిశుద్ధుడా కాదా? ఆయన దేవునికి అంగీకారంగా బతుకుతున్నాడా లేదా? మనం అర్పణ అంగీకారం అవుతుందా లేదా అని ఆలోచించుకోలేదా? మరి ఎక్కడైనా పర్లేదండి, మరి ఎక్కడైనా దేవుడే కదండి. ఆయన అలాగుంటే పాస్టర్ అలాగుంటే మనకి ఎందుకండి? ఆయన దేవుడు తీర్పు తీసుకుంటాడు, మనం దేవుడు ముఖం చూసి వెళ్తున్నామండి, ఆయన ముఖం చూసి వెళ్తలేదు కదండి. ఇలాగ డైలాగులు వేస్తున్నారు చాలామంది. అమ్మా మీరు అలాగే వెళ్తున్నారు కదా, మరి ఆయన ఏమో ఎక్కడ పడితే అక్కడ ఇలా చేస్తున్నాడు, మరి కొంచెం తేడాగా ఉంటుంది, సాక్ష్యం బాగలేదు, ఎవరినైనా చెప్తున్నారు పరిస్థితి బాగలేదని అక్కడికి ఎలాగ వెళ్తున్నారమ్మంటే ఆయన కోసం వెళ్తామేంటండి అని ఏంటంటో డైలాగులు చెప్తున్నారు. అలా కుదరదు. మీరు ఏ దైవ సేవకుని దగ్గరికి అయితే వెళ్తున్నారో ఆ దైవ సేవకుడు ద్వారా అర్పణ దేవుడికి అంగీకారం అవ్వాలి. మోషే దగ్గరికి వెళ్ళారు, అహరోను దగ్గరికి వెళ్ళారు, వారి ద్వారా దేవుడు ఆ అర్పణ మీదకి ఏం పంపించాడు? అగ్నిని పంపిస్తూ ఉండేవాడు. ఆ యొక్క విశ్వాసికి ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉండేది, అతడు వందనాలు చేసి దేవునికి వెళ్ళిపోయేవాడు.
మనం వెళ్ళే దైవ సేవకుడు పరిశుద్ధుడైతే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి అనేక మందిని నడిపించవచ్చు. ఆయనే కొంచెం తేడా అని సాక్ష్యం వినపడుతుంది, అందరూ చెప్పుకుంటున్నారు బాగాలేదు, ఆయన మంచోడు కాదని. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ దేవుని భయభక్తులతో ఉన్న సేవకుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి, అది విషయం. ఏమండి, మంచిది. మొదటిగా హేబేలు వలె మనం దేవునికి అంగీకారంగా బతకాలి. దేవునికి అంగీకారంగా బ్రతుకుతున్న, నిష్ట కలిగిన, ప్రతిష్టలో ఉన్న, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నటువంటి దైవ సేవకుని దగ్గర మనం దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగైతే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు. అండి, రైట్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 1 దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. దావీదు చేసిన పొరపాటును బట్టి ఇశ్రాయేలును లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టమంటే అక్కడికే యోవాబు చెప్తున్నాడు, ఎందుకయ్యా లెక్క ఎత్తం ఎందుకు, దేవుడు ఇంకా డబుల్ చేస్తే మంచిదే కదా, ఎందుకు లెక్క ఎత్తుకుని, నేనే రాజు నువ్వా చెప్పిన పని చేయి, ఎక్స్ట్రా మాట్లాడుకో అని అంటే చేసేది లేక యోవాబు వెళ్ళి లెక్కెట్టుకొచ్చాడు మొత్తం అందరిని. లెక్క తేలింది అంతే, దేవుడు కోపం వచ్చేసింది దావీదు దగ్గరికి. నీ శత్రువులను తరిమేలా చేయమంటావా, లేకపోతే నీ దేశంలో తెగులు వచ్చేలా చేయమంటావా, నీ ముందు 3 ఆప్షన్లు పెడుతున్నాను, ఏం కోరుకుంటావు కోరుకుంటే. అప్పుడు దావీదు అన్నాడు, అయ్యా నేను చేసిన పొరపాటు లెక్కమన్నాను, పొరపాటు నేను ఒప్పుకుంటున్నాను, నేను శత్రువుల చేతిలో పడతాం కన్నా యెహోవా చేతిలో పడతామే మంచిది, నీ చేతిలోనే పడతాను, నువ్వేం చేస్తావు చేయంటే తెగులు స్టార్ట్ అయిపోయిందండి. దూతను పంపించాడు దేవుడు, సంహార దూత తెగులు చంపుకుంటూ వచ్చేస్తుంటే దావీదు పక్కన ప్రార్థన చేస్తున్నాడు. వార్నాను కళ్ళం దగ్గరికి వచ్చాక దేవుడే ఇక చాలు అని ఆపేశాడు దూతని. వార్నాను కళ్ళం దగ్గర కత్తితో దూత నిలబడి ఉన్నాడు. అక్కడ కత్తి దూసిన ఆ యొక్క దూతను చూశాడు దావీదు. చూసి అక్కడికి పరిగెత్తుకెళ్ళాడు వార్నాను కళ్ళం దగ్గరికి వెళ్ళి వార్నాను పిలిచాడు. పిలిచి నీ యొక్క పొలం నాకు ఇచ్చి అమ్ము, నేను నీకు వెండి దూసి ఇస్తానంటే ఆయన అన్నాడు, నువ్వు రాజువు, నేనేమో రాజ్యంలో ఒక వ్యక్తిని, నా పొలం నన్ను అడగాల, నువ్వు రాజు కావాలితో తీసేసుకో అన్నాడు. అలా కాదు, నీ యొక్క పొలం ఎంతో రేటు కట్టి ఇస్తానని చెప్పేసి ఆ రేటు కట్టి అతనికి వెండి అతనికి ఇచ్చేసి అందరికి కొనుక్కుని ఆ పొలంలో అర్జెంటుగా బలిపీఠం కట్టి దహన బలి అర్పణ చేస్తే అప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఏం పంపించాడు, అగ్నిని పంపించి అంగీకరించాడు. అక్కడతో ఆ తెగులు ఆగిపోయింది. అక్కడే మందిరం కడతానని దావీదు గారు నిర్ణయం తీసుకున్నాడు. తన కుమారుడైన సొలొమోను ద్వారా అక్కడ ఎక్లెసియా మందిరం కట్టించాడు. కాబట్టి ప్రియులారా, సొలొమోను తర్వాత సొలొమోను కూడా 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనంలో మందిరం కట్టిన తర్వాత దహన బలులన్నీ అర్పిస్తే సొలొమోను అర్పించినప్పుడు కూడా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అర్పణలన్నీ అంగీకరించబడ్డాయి. అలాగన సొలొమోను అర్పించిన, దావీదు అర్పించిన, మోషే అర్పించిన, అహరోను అర్పించిన అంగీకారమైంది దేవునికి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మన అర్పణ, మన నైవేద్యం దేవునికి అంగీకారం అవ్వాలనే సత్యాన్ని మీరు గుర్తించాలి, గమనించాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మనం దేవునికి అంగీకారం అవ్వాలంటే ఎలా జీవించాలి? ఒక 5 మాటలు చెప్తాను, త్వరగా మీరు అందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా టైం ఉంటే ఇంకో 5 మాటలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం, లేకపోతే 5 మాటలతో ఆఫ్ చేసుకుందాం. ఏమండి, మొట్టమొదటి మాట కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 19వ వచనం. నీకైనా నాకైనా ఎవరికైనా మనల్ని దేవుడు అంగీకరించాలంటే విరిగిన మనస్సు మనకి రావాలి. నీకు అంగీకారములగునా అన్నాడా? అంగీకారములగును అన్నాడా? అంగీకారము అగును. అప్పుడు జనులు ఎన్నో వచ్చినమ్మా? 51:19. ఇంకా విరిగి నలిగిన మనస్సు లేదు అక్కడ. అది ఎక్కడ ఉంది? 17వ వచనంలో ఉందా? అది కావాలి మనకి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు. ఏమండి, ఇప్పుడు నీవు కానీ నేను కానీ మనలో ఏ ఒక్కరైనా దేవునికి అంగీకారమైన వ్యక్తులుగా మనం ఉండాలని ఆశపడితే, మనం అర్పించే దహన బలి ఆయన అంగీకరించాలి, అగ్ని పంపించాలని ఆశపడితే, ఏమండి, మనం విరిగిన మనస్సుతో ఉండాలి, నలిగిన హృదయంతో ఉండాలి. అప్పుడు మన అర్పణ అంగీకరిస్తాడు దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన మనస్సు విరిగిపోవాలి. ఏం చేయాలండి?
మనస్సు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుతూ ఉంటుంది. మనస్సును కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అవునంటారా కదంటారా? తన మనసుని నడుము కొట్టుకునేవాడు పరాక్రమశాలి కంటే శ్రేష్టమైన వాడని సామెత గ్రంథంలో చెప్తాడు అండి. ఒక పట్టణాన్ని జయించుకొచ్చిన వాడికన్నా తన మనస్సును తన స్వాధీనం ఉంచుకున్నవాడే గొప్పవాడు, శ్రేష్టమైన వాడని రాయబడతా ఉంది. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుతూ ఉంటుంది అని చెప్పాడు. ఈ మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. కాబట్టి మన మనస్సు లోక సంబంధమైన విషయాల మీద విరిగిపోవాలి. ఏం చేయాలండి? మనసు విరిగిపోవాలి. దేవుని మీద మనస్సు కలగాలి. నా మాట అర్థమవుతుందంటారా? అమ్మా, అరే నువ్వు గుడ్ గర్ల్ కదమ్మా, నువ్వు గుడ్ గర్ల్, కూర్చోలే, మాట్లాడకూడదు. గుడ్ గర్ల్ మాట్లాడరు, కొద్దిగా కూర్చుంటారు. గుడ్ గర్ల్ మీరు ఇద్దరు అమ్మా, కూర్చోండి, మంచి వెరీ గుడ్, చక్కగా రాసుకోవాలి. ఓకే అమ్మా. మన మనస్సు లోక సంబంధమైన విషయాల మీద ఏమవ్వాలండి? విరిగిపోవాలి. మీకు అర్థం అవడానికి ఒక భార్య భర్తలు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చి ఈవిడేమో అమ్మగారింటికి వెళ్ళిపోయింది అనుకోండి. ఈ మధ్యలో పాస్టర్ గారికి నెత్తి మీద భారం, అరే బిడ్డలు ఇలాగా వేరేగా ఉన్నారేంటని ఈయన దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఇతను అంటాడు, లేదండి పాస్టర్ గారు నా మనసు ఇరిగిపోయిందండి, ఇక నేను కాపురం చేయలేను అంటాడు. మనసు అంటే ఏమైపోయిందంట? ఇరిగిపోయిందంట. అలాగే అంట వీడిరా, తప్పురా బాబు, వివాహ బంధం మరణం వరకు ఉండాలిరా, ఏంటిరా అని 4 మాటలు చెప్పి సీవాట్లేసి అక్కడికి వెళ్తాడు. మళ్ళీ వెళ్తే ఆవిడ అంటది, ఫస్ట్ గారు ఎన్నన్నా చెప్పండి, నాకు మనసు ఇరిగిపోయిందని అంటది ఆవిడ. మనసు ఏమైపోయిందంట? ఇరిగిపోయిందంట. ఇక ఇరిగిపోతే మళ్ళీ ఇక కలుత్తం కష్టం. అక్కడికి వెళ్తే ఆవిడ ఇన్ని చెప్తుంది పాయింట్లు. నాకు మనసు ఇరిగిపోయింది, నీకు నేను కష్టమండి, నేను వెళ్ళను అంట. ఇక్కడ ఈయన దగ్గరకు వస్తే ఈయన ఇన్ని చెప్తున్నాడు. ఇక చెప్పులు అరిగిలా తిరిగి ఇక దేవునికి అప్పుకొచ్చిన ప్రభు ఏదో కార్యం చేయనని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు అంతే. వాళ్ళిద్దరిని కలుపునాయన అని. మనసు ఇరిగిపోతే మరలా అది అతకటం కష్టం. అలాగ మనకి మనస్సు లోక సంబంధమైన వాటి మీద మనసు ఏమవ్వాలి? ఇరిగిపోవాలి. ఇరిగిపోతే మళ్ళీ లోక సంబంధమైన మనకి ఇంకా మనం అసలు దృష్టి పెట్టం దాని మీద. ఎరగలేదంటే మనకు అసలు లోక సంబంధం మీద ఇంకా మనసు ఎరగలేదంటే మన అర్పణ దేవునికి అంగీకారం కాదు అని అర్థం. ఇప్పుడు చిన్నప్పుడు మీకు అర్థమవుతుంది. చిన్నప్పుడు నేను క్రికెట్ వస్తే అలాగా స్టార్టింగ్ నుంచి అయిపోయేదాకా చూస్తానండి. వాడిని చిన్నప్పుడు పని ఏముంది? ఏం పని ఉంటుంది? మా నాన్నగారు కేకెత్తే వెళ్తాం, ఏదైనా పని చెప్తే చేస్తాం, చేసేసి ఏమైనా పని ఉందంటే ఏం లేదు అన్నారనుకోండి, అబ్బా అని వచ్చేస్తాం. ఇవాళ మ్యాచ్ ఉందా బాబు, వెళ్ళిపోయి కూర్చుంటాం, ఇంకా అలాగ అయిపోయేదాకా చూస్తామే. ఇప్పుడు మ్యాచ్ వచ్చినా ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా పక్కడు కేకేసినా మంచి టెన్షన్గా ఉందా, మనసు ఇరిగిపోయింది. అదే ఇక దాని ఆలోచన లేదు, పోయింది, ఇరిగిపోయింది. మరి ఏం కావాలి? ఆత్మానం బైబిల్ కావాలి, ఆత్మానం వాక్యం చూడాలి. ఆత్మానం మనసు దేని మీద కలుగుతుంది? బుధవారం ఒక చోట మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఏం చెప్పాలి? నైట్ మీటింగ్ ఉంది. కుటుంబ ఆశీర్వాద కూడికని ఓ సేవకుడు, ఆయన చర్చి మొత్తం వస్తారంట, మీరు వచ్చి వాక్యం చెప్పాలని పిలిచారు. బుధవారం సాయంకాలం అక్కడికి వెళ్ళిపోవాలి. రాజమండ్రి కోరుకొండ రోడ్డు చెప్పారు, ఆ అడ్రస్ పట్టుకుని వెళ్ళిపోవాలి. బుధవారం ఉదయం మన స్థానిక సంఘంలో ఒక ఆయన చనిపోయాడు. అక్కడ వాక్యం చూసుకోవాలి. ఏం చెప్పాలి? ప్రభువా, దాని మీద దృష్టి పెట్టి మెసేజ్ ప్రిపేర్ చేసుకోవాలి. అది ఒకవేళ ప్రిపేర్ అయిపోయింది, రాత్రి 2 అయిపోయింది. నాకు రేపు పొద్దున ఏం చెప్పాలి ప్రభు అని కూర్చుంటే ఈ మెసేజ్ సిద్ధపరచుకుంటే 2 అయిపోయింది. ఇది అయిపోయింది. అప్పుడు నిద్ర పడుతుంది. అప్పుడు నిద్ర పడతాం. ఇప్పుడు మళ్ళీ సోమవారం రాత్రికి ఇక్కడికి ఏం కావాలి? మంగళవారం రాత్రికి ఇక్కడికి ఏం కావాలి? బుధవారం పొద్దున్న చనిపోయిన కాడికి ఏం ప్రిపేర్ అవ్వాలి? రాత్రికి ఆ ఊరు వెళ్తాకి ఏం ప్రిపేర్ అవ్వాలి? సందర్భానుసారంగా ఏ వాక్యం చెప్పాలి ప్రభువా? ఇక దీని మీద ఉంటుంది దృష్టి. క్రికెట్ వస్తుందంట, మ్యాచ్ వస్తుందంట, ఎన్ని ఆడుతుందంట, 6 కొట్టాడంట, అరే మంచి టెన్షన్గా ఉందంట, వెళ్ళరా అసలు ఏం చెప్పుకో, దానికి గొడవేమీ లేదు. మనసు ఏమైపోయింది? ఇరిగిపోయింది. ఇప్పుడు మనసు దేని మీద కలుగుతుంది? వాక్యం చూసుకోవాలి, పాయింట్ చూసుకోవాలి, సందర్భం చూసుకోవాలి. అక్కడ అనేక ఆత్మలు కొంచెం బలపరచబడాలి. మనం దేవుని పని అక్కడికి వెళ్ళటం వలన కొంతమంది దీవించబడాలి. ఇలాగ మనసు కలుగుతుంది. మీకు అర్థమైందంటారా? మనసు ప్రార్థన చేసుకోవాలనిపించాలి, మనసుకు వాక్యం చదువుకోవాలనిపించాలి, మనసుకు మోకాళ్ళు వేద్దాం అనిపించాలి, మనసుకు అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం అనిపించాలి, మనసుకు మనమే ఉపవాసం ఉండాలనిపించాలి. దేవుని మీద మనసు కలగాలి, లోకం మీద మనసు
విరిగిపోవాలి. అలాగైతే నిన్ను దేవుడు అంగీకరిస్తాడు, నీ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. మనసు విరిగిపోవాలి, హృదయం నలిగిపోవాలి. హృదయం ఏమైపోవాలండి? హృదయం నలిగిపోవాలి. హృదయంలో ఏముంటాయి? హృదయంలో వ్యభిచారం వస్తుందంట, హృదయంలో జారత్వం వస్తుందంట, హృదయంలో కృత్రిమం వస్తుందంట, హృదయంలో కామవికారం వస్తుందంట, హృదయంలో అసూయ వస్తుందంట, ద్వేషం వస్తుందంట. హృదయంలో నుంచి 13 పాయింట్లు పెట్టాడు, అక్కడ లిస్ట్ పెట్టాడు, పెద్ద లిస్ట్. హృదయంలో నుంచి అన్నీ వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి అన్నాడు. ఈ హృదయం నలిగిపోయింది అనుకోండి, హృదయం ఏమైపోయింది? హృదయం నలిగిపోయింది అనుకోండి, ఇంక ఈ హృదయంలో ఏమీ ఉండకుండా ఏమైపోద్ది? హృదయం నలిగిపోతే ఈ శరీరం నలగాలనుకోండి. పౌలు గారు అంటాడు, నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎలా నలగొట్టుకుంటాడా అని అనుకుని వాక్యం బాగా చదివితే ఏమర్థమైందంటే, ఉపవాసాలతో నలగొట్టుకుంటున్నాను, జాగరణాలతో నలగొట్టుకుంటున్నాను అన్నాడు. జాగరణం అంటే రాత్రి అంతా నిద్రపోవడం, ఉపవాసం అంటే కడుపులో ఏమేయడు, కడుపులో ఏమీ లేదు, కంటికి నిద్ర లేదు. ఈ రెండింటి వలన శరీరాన్ని నలగొట్టుకోవచ్చు అంట అండి. శరీరాన్ని నలగొట్టుకోవచ్చు. శరీరం మనం చెప్పినట్టు తింటుంది అనమాట ఆ రెండు చేస్తే. అలా కాకుండా పత్తి పూట మొక్క ముద్ద తినేసి అంత మందు తాగేసామనుకోండి, అప్పుడు శరీరం చెప్పినట్టు మనం వింటాం కదా ఏమండి. శరీరాన్ని మనం నలగొట్టుకోవాలంటే ఉపవాసం ఉండాలా, జాగరణ ఉండాలి. రెండు ఉంటే శరీరాన్ని నలగొట్టుకోవచ్చు. అలాగే హృదయాన్ని నలగొట్టుకోమంటున్నాడు. ఏమి నలగొట్టుకోవాలంటే అండి, హృదయాన్ని నలగొట్టుకుంటే నీవు నీ అర్పణ దేవునికి అంగీకారం అవుతుంది అన్నాడు. కాబట్టి హృదయంలో 13 ఉన్నాయి లిస్టు, అవన్నీ నలగొట్టేసి తీసేసి హృదయం నలిగిపోతే ఇక వాటికి ప్లేస్ లేకుండా హృదయాన్ని నలగొట్టేసుకుంటే ఆ హృదయం కలిగిన వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. విరిగిన మనస్సు కలిగిన వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి మనం మనస్సు విరగొట్టుకోవడం నేర్చుకుందాం, హృదయాన్ని నలగొట్టుకోవడం నేర్చుకుందాం. అప్పుడు మనలను, మన అర్పణను దేవుడు అంగీకరిస్తాడని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఏమండి, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు అండి. హృదయం ఏమి నిండితే, బూతులతో నిండితే బూతులు మాట్లాడతాం, హృదయం సినిమాతో నిండితే సినిమా మాట్లాడతాం, హృదయం సీరియల్తో నిండితే సీరియల్ మాట్లాడతాం, హృదయం క్రికెట్తో నిండితే క్రికెట్ మాట్లాడతాం, హృదయం దేంతో నింపుకుంటే ఆ మాటలు వస్తాయి. కాబట్టి మన హృదయం నలిగిపోతే నలిగిన మాటలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నలిగిన వ్యక్తి యొక్క అనుభవాల్లోంచి బాధల్లో ఉన్నవారికి ఆదరణకరమైన మాటలు వస్తాయి, ఇబ్బందుల్లో ఉన్నవారికి ధైర్యపరిచే మాటలు వస్తాయి. ఏమండి, విరిగిన మనస్సు, నలిగిన హృదయం కలిగిన వారిగా మనం మారగలిగితే మనలను దేవుడు అంగీకరిస్తాడు. నెంబర్ 1 పాయింట్, దేవునికి స్తోత్రం కలిగినగా. నెంబర్ 2, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం సరే రైట్ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండుటకు మన కొరకు తనను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అన్నాడు. చాలమ్మ, చాలు. క్రీస్తు ఎందుకు అర్పించుకున్నారు? మనము పరిమళ వాసనగా ఉండుటకు. చెప్పండి ఎందుకండి? మనము పరిమళ వాసనగా ఉండాలని ఆయన తనను తాను అర్పణగా చేసుకున్నారని చెప్పి రాయబడతా ఉంది. పరిమళ వాసన చెప్పండి ఏంటండి? పాత నిబంధన గ్రంథంలో, అమ్మన వైపు చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరం, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద ఎప్పుడు నిప్పులు కాలుతూ ఉంటాయి. ఆ బలిపీఠం మీద నిప్పులను పట్టకరతో పట్టుకుని ఒక పాత్రలో, నిప్పుల పాత్ర ఉంటుంది, ఆ పాత్రలో వేసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంటుంది. ఏముంటుందండి? ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక పైన నిప్పులన్నీ వేసి, ఆ నిప్పుల పైన ధూపద్రవ్యము అని ఉంటుంది. ఏముంటుందండి? ధూపద్రవ్యము. అదే పరిమళ సువాసన అనే మాటకి అక్కడ అర్థం అనమాట. ధూపద్రవ్యము ఎలా తయారు చేస్తారంటే, గోపీచందనము, జటామాంసి, చెక్క, ఏమండి, ఇంకా నాలుగు ఉంటాయి పదార్థాలు. అందులో ఈ 4 కూడా సమపాలలో తీసుకోవాలి. ఎలా తీసుకోవాలండి? ఇదో 1/2 కేజీ తీసుకుంటే అదో 1/2 కేజీ, ఇదో 1/2 కేజీ, అదో 1/2 కేజీ. ఏమండి, జటామాంసి, గోపీచందనము, సాంబ్రాణి, ఇంకోటి ఉంది, అది గుర్తు రావట్లేదు నాకు అమ్మా. ఈ 4 కూడా సమాన భాగాలు తీసుకుని వాటిని పొడి చేసి
అదంతా కలిపి ఆ పొడిని తీసుకెళ్ళి నిప్పుల మీద వేయాలి. వేస్తే ఏమొస్తుందో తెలుసండి? పరిమళ వాసన. వాసన దేవుడు ఆగ్రానించి అప్పుడు మాట్లాడతాడంట. పాత నిబంధన గ్రంథంలో అది ఆచరించేవారు. కొత్త నిబంధన గ్రంథంలో దాని అర్థం చెప్పాడు. దాని అర్థం ఏంటంటే విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి అని చెప్పాడు. 4 చెప్పాడు. ఈ 4 సమానంగా ఉండాలి. అలాగైతే మనం దేవుడికి అంగీకారం అవుతాం అండి. నా మాట అర్థమవుతుందంటారా? మన లోపల నుంచి పరిమళ వాసన రావాలి దేవునికి. పరిమళ వాసన మనం ఎప్పుడు వస్తామంటే మొట్టమొదటిది విజ్ఞాపన. చెప్పండి ఏంటండి? మొట్టమొదటిది విజ్ఞాపన. విజ్ఞాపన అంటేనే ప్రాథమికంగా మనకు అర్థం అవ్వాల్సింది నా కోసం కాదు, అందరి కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. నా కోసం చేసుకునేదాన్ని ప్రార్థన అంటారు. అందరి కోసం చేసేదాన్ని ఏమంటారండి? విజ్ఞాపన అంటారు. ఇప్పుడు మనం ప్రార్థన మొదలు పెట్టగానే ఏం మొదలెడతాం? యథార్థంగా చెప్పండి, ఎందుకు అబద్ధాలు ఎందుకు? మనం ప్రార్థన మొదలెట్టగానే ఏం చేస్తాం? మొట్టమొదట భర్త కోసం, మీకోసం, పిల్లల కోసం, మన కుటుంబం ఫస్ట్ చేసుకుంటాం మనం. అవునా కదా? అబద్ధాలు ఆడకండి. అంతేనా అమ్మ? అంతేనా? మన కుటుంబం కోసం చేసుకుంటామా? ముందు అందరి కోసం చేసుకుంటామా అమ్మా? మొట్టమొదట విజ్ఞాపన అనే పదాన్ని పెట్టాడు బైబిల్లో. అంటే మొట్టమొదట మనకు తెలిసినంత సమస్యలు సంఘంలో ఎవరెవరు చెప్పారో అవన్నీ మొట్టమొదట అన్నీ విజ్ఞాపన చేయాలంట. విజ్ఞాపన చేసి అందరూ అయిపోయారన్నాక అప్పుడు మన దగ్గరికి రావాలి. మన భర్త, భార్య, బిడ్డలు, మన కుటుంబం, మన రక్తం, ఇవన్నీ చేసుకోవాలి. మొదట విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపనకు పావుగంట పెట్టింది అనుకోండి, గమనించుకోండి, పావుగంట చూసుకోండి. విజ్ఞాపన తర్వాత ప్రార్థన. ఏంటండి? విజ్ఞాపన తర్వాత ప్రార్థన. విజ్ఞాపన ఏమో అందరి కోసం చేసాం, ప్రార్థన ఏమో మళ్ళీ మన కోసం, మన పిల్లల కోసం. అది ఒక పావుగంట చేసుకోవాలి. అందరి కోసం పావుగంట, మన కోసం ఒక పావుగంట ప్రార్థన. తర్వాత యాచన. యాచన అంటే విజ్ఞాపనలో చేసింది, మన కోసం చేసుకున్నది. ఈ 2 కలిపి మరలా అడుక్కునేవాడు మళ్ళీ అమ్మా అన్నమే అంటాడు ఫస్ట్. అలవా కాలి చేతులు కాలి ఎలా అని లోపలికి వచ్చేస్తాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగినట్టు ఆగి మళ్ళీ అమ్మా అంటాడు. ఇంకా వెళ్ళలేదు వేయడానికి మళ్ళీ బయటకు వచ్చేస్తే అక్కడే ఉంటాడు. మళ్ళీ చిరాకు పడి మళ్ళీ వెళ్ళిపోతారు లోపలికి. మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ అమ్మా అంటాడు. బాబుడు ఇచ్చి ఏసీలాగా ఏసీదాకా ఇల్లులేడు, వదిలేలేడు, పేనం తీసేస్తాడు బాబాయ్ అని. ఈ ఎన్ని పనులు ఉన్నా, అన్నం పొయ్యి మీద ఉన్నా, ఎసర పొంగిపోతున్నా, 2-3 సార్లు పొమ్మని 4వ కూడా అమ్మా అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు మీరు అప్పుడు? ఎందుకు వచ్చిన తగురు బాబుని గబగబా అన్నం కొండకడికి వెళ్ళి కదా అంత తెచ్చి వేసాక అందరం అమ్మని వెళ్ళిపోతాడు. అలాగే మనం కూడా విజ్ఞాపన చేసాం, ప్రార్థన చేసాం, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ప్రభా నాయన ఇచ్చానైనా ఎన్నిసార్లు అయినా అడుగుతాను ప్రభా, ఈ ప్రభా అని మళ్ళీ అడుక్కున్న వాళ్ళకి మళ్ళీ ఒకటి అదే మాటలో విజ్ఞాపనలు ఏం చేసామో, ప్రార్థన చేసాం, మళ్ళీ అడుక్కునే వాళ్ళకి మళ్ళీ అడగాలను. విసుకక నిత్యము ప్రార్థన అంటారు కదా, ఆ టైపులో ఇక ఆయన ఇచ్చిదాకా మనకి ఇసుక ఉండదు. ఇసుక లేకుండా మళ్ళీ అడుగుతూ ఉండాలి, అడుక్కునే వాళ్ళగా. అలాగా యాచన అంటారు దాన్ని. ఏమంటారండి? యాచన తర్వాత కృతజ్ఞతాస్తుతి. ఏంటండి? ఫస్ట్ ఏమో అందరి కోసం విజ్ఞాపన చేయాలి, రెండోదేమో ప్రార్థన చేయాలి, మూడోదేమో మళ్ళీ ఆ రెండింటిని కలిపి మళ్ళీ 2-3 సార్లు అడుక్కునే వాళ్ళకి అడగాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతి. ఏదైతే విజ్ఞాపన చేశామో, ఏదైతే ప్రార్థన చేశామో అవి దేవుడు ఇచ్చేసాడు అన్నట్టు, ఇంకెవలా ఇచ్చేసాడు అన్నట్టు. ప్రభువా వారికి అనారోగ్యంగా ఉందని ప్రార్థన చేసాం, విజ్ఞాపన చేసాం, వారికి అనారోగ్యం తగ్గిస్తున్నందుకే మీకు స్తోత్రం 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 అని కృతజ్ఞతాస్తుతులు చెప్పాల. అప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట. ఇలాగ ఎవరైతే ఈ 4 రకాల పొడులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, ఆ 4 సమానంగా ఎవరైతే కలిపారో, ఆ 4 అగ్ని మీద, నిప్పుల మీద ఎవరైతే వేస్తున్నారో ప్రార్థనలో, ధూపవేదిక అంటేనే ప్రార్థన అని అర్థం. ధూపవేదిక అంటే ఏంటండి? ప్రార్థన అని అర్థం. ఆ ప్రార్థన 4 కలిసి చేసే అలవాటు ఎవరికైతే ఉందో వారి ప్రార్థన ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రానిస్తాడు, సమాధానం చెప్తాడు, అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట ఏంటి? విరిగిన మనస్సు, నలిగిన హృదయం మనం ఉంటే దేవుడికి అంగీకారం అవుతాం. రెండవది పరిమళ వాసనగా మన ప్రార్థన ఉంటే దేవునికి, చెప్పండి, దేవునికి మనం అంగీకారం అవుతాం. మూడవది అండి
ఒకటో పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 2:5. 1 పేతురు పత్రిక 2:5. సజీవమైన రాళ్ల వలె అంతే అంతే మందిర సజీవమైన రాళ్ల వలె మందిరముగా మనము కట్టబడితే మనలను దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలాగ తయారవ్వాలయా అంటే, దేవుడు మనమే ఒక మందిరంగా తయారైతే మన లోపలికి వస్తాడు, అంగీకరిస్తాడు మనల్ని అని అర్థం. ఏమా, ఇప్పుడు దేవుడు ఒక మందిరంలోకి రావాలంటే, ఏమండి అమ్మా నా వైపు చూడండి, దేవుడు ఒక మందిరంలోకి రావాలంటే ఇలాగా ఇటుకలు సిమెంట్తో కట్టిన ఒక కట్టడం ఉంటే రాడు. దేవుడు ఒక మందిరంలోకి రావాలంటే ఇదివరకు ఒకసారి చెప్పినట్టున్నా నేను, అక్కడ బలిపీఠం ఉండాలి. ఏముండాలండి? బలిపీఠం ఉండాలి. అక్కడ గంగాళం ఉండాలి. బలిపీఠం ఏమో సమర్పణకు గుర్తు, గంగాళం ఏమో శుద్ధీకరణకు గుర్తు, దీపస్తంభమేమో అభిషేకానికి గుర్తు, ఆ యొక్క సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది మందిరంలో, ఆ మందిరంలో సహవాసానికి గుర్తు, ధూపవేదిక ప్రార్థన జీవితానికి గుర్తు. ఏ వ్యక్తిలో అయితే సమర్పణ ఉంటుందో, బలిపీఠం ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే శుద్ధీకరణ, ఏ రోజుకరోజు పాపాలు కడిగేసుకునే శుద్ధీకరణ అలవాటు ఉంటుందో, ఏ వ్యక్తి అయితే దేవుని అభిషేకం మీద ఆధారపడి దీపమును ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ పొగసూరిపోతూ ఉంటాయి కదండి దీపాలు. దీపం వెలిగించామనుకోండి, ఇప్పుడు అంటే దీపాలు అంతా స్విచ్ అయితే కరెంట్ వెలిగేస్తుంది. ఇదివరకు నా చిన్నప్పుడు దీపం పెట్టేవారు. ఒక సీసా ఉండేది, ఆ సీసాలో ఒత్తి ఉండేది, కింద కిరసనాలు ఉండేది, సీసాలో పైన ఒత్తి ఉండేది, వెలిగితే వెలిగేది కదా అండి, మీకు తెలుసా? వెలిగేది. అది ఒత్తు పొగసూరిపోతే ఏం చేయాలా? అక్కడ కట్ చేయాలి, మళ్ళీ ఒత్తులు కొద్ది లేపాలి పైకి, అప్పుడు మళ్ళీ వెలుగుతుంది కదా. అలాగా మందిరంలో కూడా దీపవృక్షంలో ఒత్తులు 7 ఉంటాయి. 7 దీపాలు ఏదైనా పొగసూరిపోతే దాన్ని బంగారు కత్తిరి ఉంటుంది, ఆ కత్తిరితో కట్ చేసి మళ్ళీ ఒత్తుని పైకి లేపాలన్నమాట అండి. ఆ ఒత్తు ఉన్న చోట ఇలా కలుషంలాగా ఉంటుంది, అందులో ఒలివల నూనె ఎత్తుండాలి. నూనె తక్కువైనా, ఒత్తి పొగసూరిపోయినా దీపం ఆరిపోకూడదు. పొద్దున్న చూసుకోవాలి, సాయంత్రం చూసుకోవాలి, దీపం ఆరిపోకుండా ఉండాలి. అలాగ మనం కూడా దీపం ఆరిపోకుండా మనం ఎప్పుడు వెలుగుతూ ఉండేటట్టుగా మన దీప వృక్షాన్ని చూసుకోవాలి, అభిషేకాన్ని చూసుకోవాలి. తర్వాత సహవాసం ఉండాలి. మందిరంలో ఏముండాలండి? సహవాసం ఉండాలి. తర్వాత ప్రార్థనా జీవితం ఉండాలి. ఇన్ని ఏ వ్యక్తులు అయితే ఉంటాయో ఆ వ్యక్తి సజీవమైన రాయి వలె ఒక మందిరంగా కట్టబడ్డట్లు లెక్క. ఆ వ్యక్తి లోపలికి దేవుడు ఆ మందిరం లోపలికి వస్తాడు అని అర్థం. కాబట్టి ఇందులో ఏది లేకపోయినా ఆయన రాడు. ఇందులో ఏది లేకపోయినా ఆయన రాడు. ప్రార్థనా జీవితం లేకపోతే రాడు, సమర్పణ జీవితం లేకపోతే రాడు, శుద్ధీకరించుకున్న అలవాటు లేకపోతే రాడు, దీపవృక్ష అనుభవం లేకపోతే రాడు, సహవాసం సముఖపు రొట్టెల బల్ల అనుభవం లేకపోతే ఆయన రాలేడు, ప్రార్థనా జీవితం లేకపోతే ఆయన ఆ మందిరంలోకి రాడు. కాబట్టి మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క మందిరంగా ఈ అనుభవాలతో కట్టబడితే అలాంటి వ్యక్తిని అంగీకరిస్తాడు. వాళ్ళ దగ్గరికి ఆయన ఆ మందిరంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, నా నైవేద్యమును ఆయన జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడితే, నా దహన బలిని ఆయన అంగీకరించాలని నేను ఆశపడితే, ఏమండి, నేను విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడిగా తయారవ్వాలి. విరిగిన మనస్సు నలిగిన హృదయం కలిగిన వాడిగా నేను తయారవ్వాలి. పరిమళ వాసన వచ్చేటట్లుగా నేను నా ప్రార్థన జీవితాన్ని, విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. 3వదిగా సజీవమైన రాళ్ల వలె మందిరంగా నేను కట్టుకోవాలి. అప్పుడు ఆయన నన్ను అంగీకరిస్తాడు, నా దగ్గరికి వస్తాడు. 4వ మాట మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూసినప్పుడు, కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి అని దేవుడు దూతను పంపించి దూతతో చెప్పించాడు. దేవుడు అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. చాలు అమ్మా. ఏమండి, ఇప్పుడు ప్రియులరా, మనలను దేవుడు అంగీకరించాలంటే, అమ్మా నా వైపు చూడండి, మనలను దేవుడు అంగీకరించాలంటే, కొర్నేలి అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి. 100 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళ మీద పై అధికారి అనమాట. ఏమండి, 100 మంది సైనిక అధికారుల మీద పై అధికారి. ఇప్పుడు అంత రేంజ్లో అంత ఆఫీసర్గా ఉన్నాయన మోకాళ్ళు ఎత్తాడా? చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడా?
ఆయన రేంజ్ ఏంటి, ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన గొడవ ఏంటి అండి? ఆయన మోకాళ్ళు ఎత్తాడంట, చేతులు ఎత్తాడంట, ప్రార్థన చేస్తాడంట, ఏమండి ధర్మకార్యాలు చేస్తాడంట. ఏం చేస్తాడంట అండి? అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న యూదులు ఎవరైనా వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళ అవసరాలకి ధర్మం చేస్తుంటాడంట, ధర్మకార్యాలు చేస్తాడంట. అక్కడ ఉన్న యూదులందరూ కలిసి, అయ్యా మాకు ఒక మందిరం ఉంటే బాగుంటుంది, దేవుని ఆరాధించుకోవడానికి మందిరం కట్టించాడంట. ఏమండి ఆయన హోదాకు తగ్గట్టుగా మందిరం కట్టించాడు. ఎవరు వచ్చినా ధర్మకార్యాలు చేస్తుంటాడు. ఏమండి రోజు మోకరించి దేవుని సన్నిధిలో తను తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ ధర్మకార్యాలు, ఈ ప్రార్థన, ఈ తగ్గింపు జీవితం దేవుని సన్నిధికి చేరాయంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మనకి ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే అండి 100 మంది మీద అధికారి కాదు, చిన్న ఉద్యోగం, మన కుటుంబాన్ని మనం పోషించుకునేంత కెపాసిటీ ఉంటే ఎవరిని లెక్క చేయం కదా. ఎవడైనా నాకే నమస్కారం పెట్టాలి, నేను అడిగి పెట్టింది అన్నట్టుగా ఉంటుంది మన వ్యవహార శైలి కదా అండి. పాస్టర్ గారు వెళ్తా వందనాలు బాబు అంటే ఆవిడ పెద్ద రేంజ్ లాగా 3వ సరుకు 4వ సరుకు అంటాడు ఇలాగా. అంటే అతను ఏమనుకుంటాడంటే, మీకు నాతో అవసరం కానీ నాకు మీతో అవసరం లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు కొంచెం ఏదన్నా ఉంటే. ఈయన 100 మంది మీద అధికారిగా ఆఫీసర్గా ఉండి గడగలు నడిపోతున్నాడు, మోకాళ్ళు ఎత్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏమంటే తగ్గించుకుంటున్నాడు, తను తగ్గించుకుంటున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సన్నిధికి ఆయన ధర్మకార్యాలైన ప్రార్థన వెళ్ళిందంట. దేవుడు దూతను పంపించాడు. ఆయన ప్రార్థనలో ఉండగా దూత మాట్లాడుతున్నాడు, దర్శనంలో మాట్లాడుతూ ఉంటే ఈయన అడిగితే నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వచ్చింది, నీ ధర్మకార్యాలు దేవుడి దగ్గరికి వచ్చాయి, నువ్వు యొప్పి అనే గ్రామం పంపించి అక్కడ సీమోను చర్మకారుడైన సీమోను ఇంట్లో పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, పేతురు గారు, ఆయన్ని పిలిపించు, మీ ఇంటికి పిలిపిస్తే ఆయన వచ్చి వాక్యం చెప్తాడు. అప్పుడు నీవు నీ ఇంటి వారు అందరూ రక్షణ పొందుతారు అని దేవుడు ఆయన యొక్క ప్రార్థనా జీవితం, తగ్గింపు జీవితాన్ని బట్టి దూతను పంపించి చెప్పిస్తే, ఇప్పుడు ఈయన ఎంత ఆఫీసర్ కదండి అండి. ఇప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి ఎవరు నిలమంటే వెళ్ళరు? 100 మంది ఆఫీసర్లు ఉన్నారు ఆయన చేతి కింద. ఎవరు నిలమంటే వెళ్ళరు? వెళ్తారు కదా. మనం ఎప్పి అనే గ్రామం ఉంటుంది, ఎప్పిలో చర్మకారుడైన సీమోన్ ఇంట్లో ఉన్నాడంట, పాస్టర్ గారు వెళ్ళి తీసుకురండి అంటే, అదే కొంచెం దురుసుగా ఉన్నవాడిని పంపాడు అనుకోండి, వీడు వెళ్ళి ఏమంటాడు అక్కడ? ఎప్పి అంటే ఇదేనా? ఇదే. పలానా చర్మకారుడైన సీమోన్ ఇదేనా? ఇదండి. పేతురు గారు అన్న ఆయన ఉన్నాడు, మా అధికారి రమ్మన్నాడు అని చెప్పి మాట్లాడతారు కదా, అధికారపూర్వకంగా మాట్లాడతారు. ఇప్పుడు ఈయన ఎవరిని పంపించాడంటే, ఆయన దగ్గర 100 మంది ఉంటే 100 మందిలో భక్తి కలిగిన వాళ్ళని జాగ్రత్తగా పరిశీలన చేశాడంట. 100 మందిలో భక్తి కలిగిన వారిని ఒకళ్ళనిద్దరిని జాగ్రత్తగా సెలెక్ట్ చేశాడంట 100 మందిలో. అంటే వాళ్ళకి కూడా దేవుడు అంటే భక్తి అనమాట, నీళ్ళలాగా. అలాంటి వాళ్ళని చూసి ఒక ఇద్దరిని పిలిచి, భక్తి కలిగిన వాళ్ళని, నానా నాకు ప్రార్థనలో దర్శనం వచ్చింది, మీరు పలానా యొప్పిలో పాస్టర్ గారు ఉన్నారంట, వెళ్ళి ఆయనకి విషయాలన్నీ చెప్పి ఆయన మన ఇంటికి రమ్మని ఆహ్వానించండి అని చెప్తే, ఈయనంత భక్తిపరుడు వీళ్ళు కూడా అంత భక్తిగా వెళ్ళి, అయ్యా యొప్పి అంటే ఇదేనా? ఇదేనండి. చర్మకారుడైన సీమోనులు ఇదేనా? మా వెళ్ళండి. ఇక్కడ పాస్టర్ గారు పేదరు గారు వచ్చారంట, నిజమేనా? వచ్చారండి. అయ్యా మా యజమాని గారు పాస్టర్ గారు ఒకసారి రమ్మని చెప్పి పిలిచారండి, వస్తే ఆయన వాక్యం చెప్పించుకుందామని ఆశపడుతున్నాడండి అని చాలా భక్తి కలిగిన వాళ్ళు మాట్లాడే విధానంలో మాట్లాడారు. వాళ్ళు భక్తి లేని వాళ్ళు పంపారనుకోండి, ఎలా ఉంటుంది భక్తి లేని పంపితే ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? ఇంకోలా ఉంటుంది ట్రీట్మెంట్ కదా. అప్పటికే పేతురు గారు దర్శనం వచ్చింది, పేతురు గారికి దుప్పటి వచ్చింది, నేను నిషిద్ధమైంది కదా, నేను పరిశుద్ధపరిచిన వెళ్ళని దేవుడు చెప్తున్నా సరే, నేను నిషిద్ధమైంది ముట్టుకొని తిన్నా అంటున్నాడు పేతురు గారు. అప్పటికే నేను పరిశుద్ధపరిచిన వెళ్ళానని దేవుడు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు, దుప్పటి వెళ్ళిపోయింది. అప్పుడు తర్వాత ఈ విషయం తెలిసింది, ఆయనకి ఎందుకు వచ్చాడు, దేవుడు వెళ్ళమన్నాడని చెప్పేసి జాగ్రత్తగా కూడబడి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇలా చూడండి అమ్మా, ఆ గుమ్మం కాడి నుంచి లోపలికి వచ్చాడమ్మా పేతురు గారు. ఇలా చూడండి అండి, గుమ్మం కాడి నుంచి ఒక అడుగు లోపలికి ఎట్టాడు పేతురు గారు. ఇక్కడేమో కొర్నేలు గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారిని చూడగానే సాష్టాంగ పడిపోయాడండి. కొర్నేలు గారు ఏం చేశాడు? సాష్టాంగ పడిపోయాడు. పాస్టర్ గారు రేంజ్ ఎక్కువ, కొర్నేలు రేంజ్ ఎక్కువ నాకు తెలకొడుతున్నా. కొర్నేలు గారు 100 మంది ఆఫీసర్ల పైన అధికారి. ఆయన పాస్టర్ గారికి ఇచ్చిన విలువ ఎంతో మీరు చూడండి. పాస్టర్ గారికి ఇచ్చిన విలువ ఎంతో చూడండి. ఆయన దేవుని ప్రతినిధి, మనం లోకంలో అధికారులం, దేవాది దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ప్రతినిధి ఆయనని ఈయన అంత పెద్ద ఆఫీసర్ తగ్గించేసుకున్నాడు. ఏం చేశాడండి? తగ్గించేసుకున్నాడు.
ఆయన కనపడగానే సాష్టాంగ పడిపోయాడు, ఇలాగా బోర్లా పడిపోయి దండం పెట్టేశాడు. పేతురు గారు అల్లిపోయాడు, అయ్యి బాబోయ్ నేను మీకులాంటి మనిషినండి బాబు, ఏంటంటే ఇలా సాష్టాంగ పడిపోతున్నారంటే మనం అందరం కలిసి దేవుని ఎదుట సాష్టాంగ పడాలి, అలా చేయకండి బాబు అని పట్టుకుని లేపితే, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటుంటే దర్శనంలో మొన్న నాకు ఈ మాటలన్నీ చెప్పారయ్యా, మాకు వాక్యం చెప్పండి బాబు అని చాలా వినయంగా అడుగుతున్నాడు. అండి వినయంగా అడుగుతుంటే అప్పుడు పేతురు గారు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వాక్యం చెప్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీదకి రాగా అన్య భాషలు మాట్లాడారు. దేవుడే వీళ్ళని అంగీకరించినప్పుడు వీళ్ళకి బాప్తిసం ఇవ్వకుండా ఎవడు అడ్డం పెడతాడని చెప్పేసి వాళ్ళందరికీ ఏమి ఇచ్చాడండి? బాప్తిసం ఇచ్చేసాడు. కాబట్టి ప్రియులరా, మనలను దేవుడు అంగీకరించాలంటే ఒకవేళ పెద్ద ఉద్యోగం ఉన్నా, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళమైనా దైవ సేవకుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? దైవ సేవకుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఆ యొక్క కొర్నేలి గారి వలె ధర్మ కార్యాలు చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడు మనల్ని ఆయన అంగీకరిస్తాడు. నా మాట కానీ అర్థమైందంటారా? మన రేంజ్ని బట్టి కొంచెం గర్వపడినా, కొంచెం అహంకారంగా మాట్లాడినా, వాళ్ళే వందనాలు చెప్తారు తర్వాత మనం చెప్తాం అనుకున్నా, కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా మనల్ని దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. చాలా అనుభవాలు ఉంటాయి మాకు. ఆయన ముందే వందనాలు చెప్పేస్తుంటారు. ఓసారి చెప్పిన పట్టించుకోరు, 2 సార్లు చెప్పిన పట్టించుకోరు, 3సారి చెప్పాక అన్నట్టుగా బుర్రకాయ చూపుతారనమాట. చేయకూడదు ఎత్తరు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని బట్టి కొంచెం అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. నానా మనం కొర్నేలి గారి వలె అండి మనల్ని మనం తగ్గించుకుంటే, దేవుని సేవకులను గౌరవించగలిగితే, ధర్మకార్యాలు చేయగలిగితే, ఆయనలాగా ప్రార్థనాపరులం అయితే, మోకాళ్ళు వేయటం చేతనైతే మనలను అంగీకరిస్తాడు. దావీదు గారు చక్రవర్తి అయి ఉండి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించటకు నేను యాపాటివాడను, నేను అల్పుడను, నేను నిష్ప్రయోజకుడను అంటాడు. యాకోబు గారు అంటాడు, పురుగు వంటి యాకోబుని అంటాడు. వాళ్ళ రేంజ్ ఏంటంటే, వాళ్ళ భక్తులు మహాభక్తులు, వాళ్ళు తమను తాము తగ్గించుకోవటం నేర్చుకున్నారు. కొర్నేలి గారు తను తగ్గించుకోవటం నేర్చుకున్నాడు. అందుకనే వారిని దేవుడు అంగీకరించాడని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి నిన్ను నన్ను దేవుడు అంగీకరించాలంటే మనలో ఏముండాలండి? తగ్గింపు జీవితం ఉండాలి. దైవ సేవకులను గౌరవించడం రావాలి, ధర్మకార్యాలు చేయటం రావాలి. అప్పుడు మనల్ని దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాట లోకాసువార్త 21వ అధ్యాయం 4వ వచనం. లోకాసువార్త 21వ అధ్యాయం 4వ వచనం. వారందరూ తమ కలిగిన సమృద్ధుల నుంచి ఇచ్చారు. వేసిరి ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను, ఆవిడే ఎక్కువ వేసింది అన్నట్టు దేవుడు చెప్పాడు. నా వైపు చూడండి, చిన్న మాట చెప్తానమ్మా. ఇలా మందిరం ఉంది. మందిరంలో యేసు ప్రభు వారేమో కానుక పెట్టే దగ్గర నుంచున్నారంట. అందరూ కానుకలు ఎత్తుంటే చూస్తున్నాడంట ఆయన. ఏమండి, అందరూ కానుకలు వేసే ఒక ముసలమ్మ వచ్చి కూర్చో, అందరూ కానుకలు వేసాక ముసలమ్మ వచ్చి 2 కాసులు వేసిందంట. కానుకల పెట్లు ఎన్ని వేసిందంట అండి? 2 కాసులు వేసిందంట. అప్పుడు యేసుప్రభు అన్నారు, ఈ మందిరంలో ఎంతమంది ఉన్నారు కదా, మీరందరూ వేసిన దానికన్నా ఈమె ఎక్కువ వేసింది అన్నాడు యేసుప్రభు. ఆవిడ ఏంటో అందరికీ తెలుసు, సంఘస్థులందరికీ తెలుసు. ఆవిడ ఒంటరిగా ఉంటుంది, ఎవరో లేరు ఆవిడికి. ఆవిడ ఉన్నదే పూరు గుడిసెలో. ఆవిడకి ఏం ఉద్యోగమా సద్యోగమా, మనకన్నా ఎక్కువ ఎందుకు వేస్తుందని వీళ్ళందరూ గుసగుసలు ఆడేసుకుంటున్నారు. అందులో ఒక ఆయన లేచాడు, నేను 1,00,000 రూపాయలు వేసాను కానుకలు పెట్టులో అంటున్నాడు ఆయన. ఇంకొక ఆయన లేచాడు, నేను 2 లక్షలు వేసాను అంటున్నాడు. ఇంకొక ఆయన లేచాడు, 50,000 వేసాను అంటున్నాడు. ఇంకొక ఆయన లేచి 10,000 వేసాను అంటున్నాడు. ఆవిడకి ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇంటికాడ ఉంటుంది. ఆవిడ బతుకునే కష్టం. ఆవిడ మా అందరికన్నా ఎక్కువ వేసింది అంటా పెట్టి ప్రభువా అని అడిగారు వీళ్ళందరూ. అడిగితే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు అనమాట, నానా నువ్వు 2 లక్షలు వేసాను అంటున్నావు కదా, మీ ఇంట్లో బీరువాలో 20 లక్షలు ఉన్నాయి నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఆడికి గుండెపోతుంది, నిజమే 20 లక్షలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. నీ ఇంట్లో 20 లక్షలు ఉన్నాయి, అందులో 2 లక్షలు వేసావు, ఇంకెన్ని లక్షలు ఉన్నాయి నీకు? 18 ఉన్నాయి. నాన్న 1,00,000 రూపాయలు వేసాను అన్నావు కదా, నీ ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి కదా అన్నాడు ఆయన్ని.
అవును ప్రభు 10 లక్షలు ఉన్నాయి, నీకు తెలిసి బాగానే తెలిసిపోయింది అని ఆడు మాట్లాడతలేదు. ఇంకా నువ్వు 10 లక్షల్లో 1 లక్ష చేసి ఇంకా 9 లక్షలు ఉన్నాయి ఇంట్లో. అలాగే మీరు అందరూ కూడా మీకు ఉన్న దాంట్లో 10 ఉంటే ఒక వంతేశారు. ఆవిడ దగ్గర ఉన్నాయి రెండు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? 2 కాసులు ఉన్నాయండి, ఎవరైనా ఏం చేస్తారండి? ఒక కాసు వేసి ఒకటి ఉంచుకోవాలి. రేపు పొద్దున్న టిఫిన్కో టీకో భోజనానికో ఏదో ఉంటుంది కదండి. ఒక కాసు ఉంచుకుంటే మనకంటే ఇప్పుడు నెలకు సరిపడా ఒక 10,000 కావాలనుకున్నప్పుడు ఒక కాసు నెలకు సరిపోద్ది అనుకోండి. పోనీ ఒక కాసు వేసి ఒక కాసు ఉంచుకుంటే నెలంతా ఆవిడకి గడుతుంది కదా. ఆవిడకి ఉన్నాయి 2 కాసులు, 2 కాసులు వేసేసిందంట. మరి ఎలా పోతుంది? ఏమో ఎలా పోతుంది తెలదు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు కలిగిన దాంట్లో కొంచెం వేశారు, ఆమెకు ఉన్నదంతా వేసింది. అంటే అర్థం ఏంటంటే పూర్ణ హృదయంతో దేవునిని సేవించడం, పూర్ణ ఆత్మతో దేవునిని సేవించడం, పూర్ణ శక్తితో దేవునిని సేవించడం, పూర్ణ బలంతో దేవునిని సేవించడం ఆవిడ చేసింది. అందుకని ఆవిడ ఎక్కువ వేసింది అన్నాను. మీకు ఉన్న దాంట్లో 10 ఉంటే ఒక భాగం చేశారు, అందుకని మీకన్నా ఆవిడే ఎక్కువ వేసిందని చెప్పాను అని వివరణ ఇచ్చాడు దేవుడు. అప్పటికి ఎవడు మాట్లాడతలేదు, ఇంకా సైలెంట్ అయిపోయారు. కాబట్టి ఎవరిని దేవుడు అంగీకరిస్తాడంటే దేవుడు ఎవరిని అంగీకరిస్తాడండి? పూర్ణ హృదయముతో ఎవరైతే సేవిస్తారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. నేను చిన్నప్పుడు గమనించేవాడిని. ఈ మాత్రం వయసు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగేవాళ్ళం. ఏ పనున్నా ఫస్ట్ ఉండేవాడిని నేను, ఏ పనున్నా సరే. ఆ మిగతా కుర్రోళ్ళు ఎలాగంటే ఇంచుమించు 10 మంది 15 మంది ఉండేవారు. మిగతా కుర్రోళ్ళు గమేలా పెట్టరా అని ఒకడు, నేను పట్టుకెళ్తాం. ఇంకోటి మట్టి తీసి ఇక్కడ తీసి అక్కడ తీసి అక్కడే అని ఇంకొకడు. వీళ్ళందరూ సూపర్వైజర్లు, పనిచేసి వెళ్ళేవారు. వీళ్ళందరూ సూపర్వైజర్లు అనమాట. అందరూ సూపర్వైజర్లే. ఆడేమో మొక్కలు బాగా చేయండి, బాగాలేదు మొక్కలు అంటాడు ఇంకోడేమో అక్కడ బాగాలేదురా మీటింగ్లు ఎట్లా అంటే అంత చదువు చేయాలరా అంటాడు ఇంకొకడు. ఇలాగ అందరూ చెప్పేవాళ్ళే, చేసేవాళ్ళు ఎవరో కలబడి చేసేది. ముందు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరికైనా మనసు ఉంటే ఒకటిద్దరు వచ్చేవారు. మేము చేసుకుంటుంటే వాళ్ళ ఒడ్డు మీద ఉండి అది బాగాలేదురా అక్కడ సరి చేయండి, అది ఎత్తుకొట్టండి, ఇలా పళ్ళం చేయండి, గడ్డేయండి, అదేండి ఇదేండి. ఇంకా వాళ్ళు అంతే, ఇంకా సూపర్వైజర్ అనమాట. అందరూ సూపర్వైజర్లే. అలా చెప్తుంటే ఒకటి అన్నీ చేస్తుంటే కరెంట్ వెళుతలేదు, లైట్లు వెళుతలేదు, ఏం పట్టించుకోరు ఇలాగనమాట. వాళ్ళకి అన్నీ చెప్తే మనం ఒక పని అయిపోయి మళ్ళీ కరెంట్ పని మళ్ళీ అది పని చూసుకోవాలి, పెయింట్లు వెళ్ళేది మళ్ళీ నేనే వెళ్ళి పెయింట్లు వేసుకోవాలా. ఇక ఇలాగ మనం చేస్తాం, వాళ్ళు చెప్తాం అనమాట. అలాగా ఉంటుంది అనమాట రేంజ్. పూర్ణ హృదయంతో నేను చేస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా తలకో తట్ట మోసి ఓపుకుంది వాళ్ళ దగ్గర లేదా, ఉందా లేదా, ఏమన్నా ఉందా లేదా? వాళ్ళ కుర్రోళ్ళే, వాళ్ళకు కూడా నెత్తిమీద తట్టెట్టుకుని ఓపుకుంది, శక్తి ఉంది, బలం ఉంది. కానీ ఏం చేస్తలేదు, తట్టెత్తుకుంటలేదు, పారట్టుకుంటలేదు, మట్టి ఎత్తలేదు, ఇంత కూడా కష్టం అవుతలేదు అని సలహాలు సూచనలు మాత్రం సూపర్వైజర్ మాత్రం చెప్తారు. ఇప్పుడు ఎవడు బాగా పూర్ణ హృదయంతో పనిచేస్తున్నట్టు అక్కడ? నాకున్న బలం అంతా నా దేవునికని అనుకుంటున్నాను, నాకున్న శక్తి అంతా నా దేవునికని అనుకుంటున్నాను, నాకున్న జ్ఞానం అంతా ఉపయోగించి కరెంట్ పని చేయాలనుకుంటున్నాను. వీడి కింద ఉండరే ఆ వైర్గా ఎట్రా అన్నాడు, వీడికి తెలవపోయింది సరే. చేసివాడిని పేర్లు ఎడుతున్నాడు వీడు, ఆడు చేసివాడు చేసుకెళ్తున్నాడు అండి. పూర్ణ హృదయంతో ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఆయన ఆశీర్వాదాలు దీవెనలు అంగీకారం ఉంటుందని దేవుని పెట్ట మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఏదైనా ఒక పని మీరు చేయాలని మీకు మనసు ఉంటే పూర్ణ హృదయంతో చేయండి. ఎలా చేయాలి? పూర్ణ హృదయంతో చేయండి. సగం సగం చేయొద్దు, సగం చేయొద్దు. అది దేవుడికి అంగీకారం కాదు. చాలా సీరియస్ అవుతాడు దేవుడు. ఒక భార్య భర్తలు ఇద్దరు, వాళ్ళ పేరు అననీయ సప్పీరా. ఏం పేరండి? అననీయ సప్పీరా. వాళ్ళకి 10 ఎకరాలు ఉందనుకోండి. ఎంత ఉందండి? 10 ఎకరాలు ఉంది. వాళ్ళు చూస్తున్నారు మందిరంలో. ఒకళ్ళు లేచి అయ్యా మాకు 10 ఇళ్ళు ఉన్నాయి, 10 ఇళ్ళు ఒక ఇల్లు అమ్మేసాం, ఇల్లు అమ్మితే 10 లక్షలు వచ్చింది అన్ని పట్టుకొచ్చి పేదరు గారి పాదాల దగ్గర పెట్టి ఈ 10 లక్షలు సేవలో ఉపయోగించండి అని చెప్పేసి అలా వెళ్ళి కూర్చున్నారు సైలెంట్గా. వీళ్ళు చూశారు, వీళ్ళు భార్య భద్రత చూశారు. ఆవిడ 10 లక్షలు ఇచ్చేసింది, 10 ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మేసి ఆవిడ పేరు అందరూ చెప్పుకుంటున్నారా అని అనుకుంటున్నారు వీళ్ళు భార్య భద్రత. ఇంకొకళ్ళు లేచారు తర్వాత మళ్ళీ వారం లేచి అయ్యా మాకు కూడా 10 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు అమ్మేసాం, 7 లక్షలు వచ్చింది ఇది అని చెప్పి పాదాల దగ్గర పెట్టారు. అందరూ ఇచ్చేస్తున్నారు లైన్గా. వాళ్ళకి 10 ఉంటే ఒకటి అమ్మేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఐడియా వచ్చేసింది. ఏమని? మనకు 10 ఎకరాలు ఉన్నాయి కదా, ఒక ఎకరం అమ్మేసి ఇచ్చేద్దాం. అందరూ ఇచ్చేసారు, మనమే ఎత్తలేదు, పిసినరులాగా ఉంటుంది, సంఘంలో బ్యాడ్గా ఉంటుంది, అందరూ ఇచ్చేసారు, మనమే లేదు, ఒక ఎకరం అమ్మేసి ఇచ్చేద్దాం అని ఇద్దరు అనుకున్నారు. అనుకున్నాక బాగానే అనుకున్నారండి, బేరం పెట్టారండి, ఎకరం అమ్మేశారు. వాళ్ళకి 10 లక్షలు వచ్చింది.
10 లక్షలు వచ్చాక డబ్బులు చూశాక భర్త అన్నాడు, ఏకంగా 10 లక్షలకి వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేస్తే బాగుపడిపోతాడు, ఎందుకు 10 లక్షలు ఇస్తాం, ఎందుకు చాలా ఎక్కువ అమౌంట్ ఇది, ఒక 5 లక్షలు ఇంటికాడ పెట్టుకుని 5 లక్షలు ఇద్దాం అని అన్నాడు. భార్య కూడా, భలే తెలివైనడు నువ్వు, నీకులాగా నేను అదే అందాం అనుకున్నావు, నువ్వు ముందే అన్నావు, మన ఇద్దరం ఒకటే అని 5 లక్షలు లోపలెట్టేశారు. పెట్టేసి 5 లక్షలు పట్టుకొచ్చి ఆదివారం పాదాల దగ్గర పెట్టారు. పేతురు గారు అన్నాడు, ముందు భర్త వచ్చాడు, భార్య రాలేదు. భర్త వచ్చి పెడితే పేతురు గారు అన్నాడు, నాన్న ఎంతకే అమ్మారా అని అడిగాడు. ఏమన్నాడు? ఎంతకే అమ్మారా అన్నాడు. ఏం చెప్పాలి మనోడు? ఏం చెప్పాలి? అమ్మ ఇది ఇలాంటి ప్రశ్న వేసాడేటరా పాస్టర్ గారు అని నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మనోడు చేసిన పనికి కవర్ చేసుకుంటే అంతకే అమ్మవండి పాస్టర్ గారు అన్నాడు. ఈ పాస్టర్ గారు అమ్మాయికుడు, ఆయనకి ఏం తెలుస్తుంది అనుకున్నాడు మనోడు. దేవుడు చెప్పేశాడు ముందే, అలా నోళ్ళు ఇలా చేస్తున్నారు బావా అని చెప్పేశాడు. ఈయనకి ముందే అర్థమైపోయింది మ్యాటర్. ఎందుకే అమ్మవండి పాస్టర్ గారు అంటే అప్పుడు పేతురు గారు అన్నాడు, నాన్న మీ దగ్గర మీ స్థలం మీదే కదా, 10 ఎకరాలు మీదే కదా, మిమ్మల్ని ఇమ్మని ఎవరు అడిగారు? నేను అడిగానా? అడగలేదు పాస్టర్ గారు. కొన్ని ఎవరన్నా సంఘస్థిరని అడిగారా? అడగలేదు పాస్టర్ గారు. మరి మీకు మీరే అనుకున్నారా? అనుకున్నాం పాస్టర్ గారు. మరి ఎవరు అడగలేదు అంటున్నావు, ఒత్తిడి చేయలేదు అంటున్నావు, బలవంతం చేయలేదు అంటున్నావు, మీకు మీరే నిర్ణయించుకున్నారు అంటున్నావు, మళ్ళీ అమ్మాక మళ్ళీ తేడా ఎందుకు వచ్చింది బాబు అని అడిగాడు. అప్పటికి కూడా ఒప్పుకుంటలా, ఇంకా మాట్లాడతాడు. మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖ పెట్టడానికి ఎందుకు ఏకీభవించారు మీరిద్దరూ అని మాట్లాడతాడు. ఇలాగ ఆయన చచ్చిపోయి దబాలను పడిపోయాడు. అంతే పడిపోతే భక్తి పొరలైన కుర్రోళ్ళు యవనస్తులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి పాతి పెట్టారు. వెనకాల భార్య వచ్చింది. భార్యని అడిగాడు, అమ్మా మీరు ఎంతకే అమ్మారా అన్నాడు. ఆవిడైనా ఏం చెప్పాలండి? పొరపాటు అయిపోయింది అయ్యారు, సగం మరి ఇంటికాడ దాచేసాం, క్షమించండి అని అనాలా? అందుకే అమ్మ పాస్టర్ గారు అంటుంది ఆవిడ చాలా చాలా ఖచ్చితంగానే. ఎందుకు మీరిద్దరు ఏకీభవించారమ్మా? మీ దగ్గర ఉన్నది అప్పుడు మీదే కదమ్మా, అది 10 ఎకరాలు మీదే కదా, అసలు మిమ్మల్ని అమ్మని ఎవడు అడిగాడు? మీ దగ్గర ఉంచుకున్నా మీకు ఏమీ ప్రాబ్లం లేదు కదమ్మా, ఎందుకు మీరు ఇవ్వాలనుకున్నారో మళ్ళీ సగం మళ్ళీ దాచుకున్నారో, మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్తున్నారు, దేవుణ్ణి ఎందుకు మోసం చేస్తున్నారో అని చెప్తున్నాడు. ఇలాగ ఆవిడ పడిపోయి దప్పని పడిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు వీళ్ళు సగం దేవుడికి ఇద్దాం అనుకోవటం వలన ఇద్దరూ చచ్చిపోయారు. 10 ఎకరాలు ఎవడు తింటాడా? 9 ఎకరాలు ఎవడు తింటాడు అండి? ఇంట్లో పెట్టిన 50 లక్షలు ఎవడు తింటాడు? ఎవరి కోసం అండి చెప్పండి? దేవుని మోసం చేయకూడదు. అసలు ఇమ్మని మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు కదా. ఎవరిని అడిగారా? ఒత్తిడి చేశారా? ఏం లేదు కదా. మీకు మీరే అనుకుని మళ్ళీ మీకు మీరే దేవుణ్ణి మోసం చేసి తీర్మానానికి వ్యతిరేకంగా మళ్ళీ దాచుకుని మళ్ళీ అబద్ధాలు చెప్పి ఇన్ని రకాల తిరుగుబాట్లు ఎందుకు పడుతున్నారో దేవుడు మిమ్మల్ని అంగీకరించడని చెప్పడానికి ఈ ఉదాహరణ రాసిపెట్టాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించాలంటే పూర్ణ హృదయంతో చేద్దాం. మీరు ఉపవాసం ఉందాం అనుకున్నారు, ఉదాహరణకు ఏదో పాయింట్ చెప్పాను, ఉపవాసం ఉందాం ఒక రోజు అనుకున్నారు. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 దాకా ఖచ్చితంగా ఉండండి. మధ్యలో ఆకలి వేస్తుంది మళ్ళీ జ్యూస్ లాగేసి అట్టిపండులో తినకూడదని దాన్ని లస్సీలో చేసేసి ఇంకోటి చేసేసి ఎందుకు అంగీకరించడం? మీరు ఏదో అనుకున్నారో 24 అవర్స్ ఉందాం అనుకున్నారు, మంచిది దాకా ఉండండి 24 అవర్స్. యానం పోతే పోద్ది, ఉంటే ఉంటాం, తీర్మానంగా ఉండండి. అది పూర్ణ హృదయంతో చేయడం, అవునా కదా. ఓ పూట ఉందాం అనుకున్నారు, పూట అంటే 12 గంటలు అండి, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 అండి, కరెక్ట్గా ఉండండి. ఆ పూట చేసి ఆమేన్ స్తోత్రం నాయన 6 అయ్యాక తినేయండి. పరిపూర్ణంగా ఉన్నట్టు ఉంటుంది, సంపూర్ణంగా ఉన్నట్టు ఉంటుంది కదా. దేవునికి పరిపూర్ణంగా, దేవునికి నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఏదైనా పని చేద్దామని వచ్చారు దేవుని మందిరంలో, పూర్ణ శక్తితో చేయండి. మీకు ఎంత బలం ఉంది అంత బలంతో చేయండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో గోడ కట్టిస్తున్నాం అనుకోండి, వచ్చారు 2-3 కుర్రోళ్ళు వచ్చారు, పని చేస్తామని వచ్చారు. ఎలా చేస్తారు? ఓ గమేళం మోసి అక్కడ ఎట్టి మళ్ళీ వస్తానే అని వెళ్ళిపోయి మళ్ళీ ఒక అరగంట పోయి గంట పోయి వచ్చి ఇలా చేస్తుంటే మిగిలిన ఇద్దరు చాలా నలిగిపోతారు కదా. 3 వచ్చారు, 3 పూర్ణ హృదయంతో చేస్తే 4 రోజులు అయ్యే పని ఒక రోజులో అయిపోతుంది కదా. ఏది చేసినా అది దేవునిది అని ఆ పని మీరు అనుకుంటే దేవుని పని ఎలా చేయాలి? పూర్ణ హృదయంతో. అది శ్రమపడే పని అయినా, అది ఇచ్చే దగ్గర అయినా, అది ఏదైనా ఎలా చేయాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయన్ని ప్రేమించు. అదే పూర్ణ
ప్రేమ నీ పొరుగు అని ఎడల కూడా చూపించు, అప్పుడు నేను నిన్ను అంగీకరిస్తాను అన్నాడు. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని అంగీకరిస్తాడు దేవుడు చెప్పండి ఒకసారి నాకు. ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు? విరిగిన మనస్సు ఉంటే అంగీకరిస్తాడు, నలిగిన హృదయం ఉంటే అంగీకరిస్తాడు, పరిమళ వాసనగా 4 విధాల ప్రార్థన జీవితం ఉంటే, విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం మనకి అలవాటైతే, సాధన చేస్తే అంగీకరిస్తాడు. తర్వాత సజీవమైన రాళ్ళ వలె మందిరంగా కట్టబడితే అంగీకరిస్తాడు. తర్వాత తగ్గింపు జీవితం, ధర్మకార్యాలు, ప్రార్థన పరుడుగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. తర్వాత నీకు పూర్ణ నీకు కలిగిందంతా ఇచ్చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. తర్వాత నువ్వు ఏది చేసినా ఏం చేయాలి? పూర్ణ హృదయంతో చేయాలి, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో చేయాలి. అప్పుడైతే దేవుడు మనలను అంగీకరిస్తాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయిపోయింది అండి. కొత్త నిబంధనలోకి వస్తే ఇంకా ఇంకొక 5 ఉన్నాయి. అలా పైన ఇదివరకు 2-3 సార్లు చెప్పాను మీకు. 1 Peter 2:20 ఏముందంటే, మేలు చేసి బాధపడతాం కంటే, మీరు కీడు చేసి బాధపడితే దానికి ప్రతిఫలం పెద్ద ఏముంది? మీరు మేలు చేసి మీరు బాధపడితే, సహిస్తే అది దేవునికి హితమవుతుంది అన్నాడు అండి. 1 Peter 2:20 అంటే వ్యర్థుడా? క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, నిష్ఫలమైందా? 1 Peter 2:20 ఎక్కడున్నావమ్మా? తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా, మనం తప్పు చేసాం కాబట్టి వాళ్ళు కొట్టారు, అప్పుడు సహించుకుంటాం. మరి ఏం చేస్తాం? సహించుకోకపోతే ఏం ప్రయోజనం? అలా కాకుండా మనం తప్పు చేయలేదు, మనం మంచోళ్ళం, అయినా మనల్ని కొట్టారు, అయినా మనం వాళ్ళని ఏమనకుండా సహించుకుంటే అది దేవునికి అంగీకారం అవుద్దన్నాడు. దేవునికి అంగీకారం. ఇప్పుడు మనం ఏం అనకుండా ఉత్తిరే ఎవడో వచ్చి మనం తిట్టాడు, మళ్ళీ అని మనం తిట్టకుండా తిట్లు పడ్డాం, అలా అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. నా బ్యాచ్లోకి వచ్చావు, నువ్వు కూడా నన్ను కూడా తిట్టారు, నన్ను కూడా దూషించారు, నన్ను కూడా అవమానించారు, నేనేం మాట్లాడలేదు, ఎవరినేం అనలేదు, ప్రేమించాను, నువ్వు కూడా నాలాగే ప్రేమిస్తున్నావు అని మనల్ని అంగీకరిస్తాడంట. ఆడేదో ఒకటి అన్నాడు, మనం కూడా 2 అన్నాం అనుకోండి, మనల్ని దేవుడు అంగీకరించడు. అది మొదటిది. ఇంకెక్కువ చెప్పను, టైం అయిపోయింది. అండ్ 2వ మాట హెబ్రీ 12:28 వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేద్దాము అన్నాడు. హెబ్రీ 12:28 మన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయంతో, భయముతో, భక్తితో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం అన్నాడు. దేవుడు మనలను అంగీకరించాలి, ఆయన ప్రీతిగా చూడాలంటే మనలో ఏముండాలంట? వినయం ఉండాలి, భక్తి ఉండాలి, భయము ఉండాలి. అప్పుడు దేవుడు మనలను అంగీకరిస్తాడు అండి. ఎలా ఇప్పుడు కొర్నేలి గురించి చెప్పుకున్నాం కదా, తగ్గింపు జీవితం అని. అదే పాయింట్ ఇక్కడ మరలా ఇంకో వచనంలో రిపీట్ చేస్తున్నాడు. ఎలాగంటే వినయం ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు అది దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ అని చెప్పాడు అండి. తర్వాత 3వ మాట 1 తిమోతి 5:9 మన తల్లిదండ్రులకు మనం ప్రత్యుపకారం చేస్తే అది దేవుడికి అంగీకారం అవుద్దంట. ఏం చేయాలంట అండి? మన తల్లిదండ్రులకు ఏం చేయాలంట? ప్రత్యుపకారం చేస్తే అది దేవునికి అంగీకారం అన్నాడు. 1 తిమోతి 5:9 అది భార్య అయి పేరు పొందిన విధవరాలు ఉంటే పెంచి ఆతిథ్యం ఇచ్చి ఆమె విధవరాల లెక్కలో చేర్చవచ్చు. ఐదు 4 ప్రత్యుపకారం చేయాలని ఉంది. అనుకూలం, దేవునికి అనుకూలం. అది 5:4 అండి. ప్రత్యుపకారం చేస్తే అది దేవునికి అనుకూలము అన్నాడు ఏమండి. ఇప్పుడు మనల్ని చిన్నప్పుడు అమ్మ నాన్న బాత్రూమ్కి వెళ్ళిపోతే కడుగుతారా కడగరా ఏమండి?
చిన్నప్పుడు మనకి వాళ్ళు కడగకుండానే మనం కడిగేసుకుంటాం. చిన్నప్పుడు వాళ్ళు కడుగుతారు. వాంతి చేసుకున్నాం, బట్టలు అయిపోయినాయి, ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతారు కదా. ప్యాంట్లోనే వెళ్ళిపోయాం, ఏం చేస్తారు? ప్యాంటు శుభ్రం చేస్తారు. అన్నీ చేస్తారు. వాళ్ళు చేస్తారు చేయరా? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయారు, మనం యవనస్తులం అయిపోయాం, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అమ్మ నాన్న మంచం మీద ఉన్నారు, మనం ఏం చేయాలి? మనం మరలా వెళ్ళి, నన్ను చిన్నప్పుడు ఇలా చూశారు, ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలాగా పెద్దోళ్ళు అయిపోయారని మనం వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళకి పరిచర్య చేయాలి. మన క్రిస్టియన్ పేటలో స్థానిక సంఘంలో ఒక ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడానికి ముందు ఒక 4 రోజుల ముందో వారం ముందో హాస్పిటల్లో పెట్టారు, పెద్ద ఆసుపత్రిలో, రాజమండ్రి. వాళ్ళ పెద్ద కొడుకు అక్కడ విజయనగరంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆడు సెలవుట్టి వచ్చేసాడు. చిన్న కొడుకు వెళ్ళిపోయాడు. వారం రోజులు ఆయన దగ్గర ఉన్నారు, ఆయన చూసుకున్నారు, చనిపోయారు, తీసుకొచ్చారు, సమాధి చేశారు. ఉద్యోగం ఉంది, సెలవు పెట్టాడు లేదా? సెలవు పెట్టాడు. వచ్చాడు లేదా? వచ్చాడు. ఆయన దగ్గరే ఉన్నాడు, ఉండి దగ్గరుండి చూసుకున్నాడు. మన తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. ఏం చేయాలండి? మనకు వాళ్ళు చేసిన దానికి మళ్ళీ మనం వాళ్ళకే చెయ్యాలి. పెద్దోళ్ళు అయిపోయాక వాళ్ళని వదిలేసి వాళ్ళు తింటున్నారో సత్తున్నారో చూసుకోకుండా, పట్టించుకోకుండా, ఏముందో ఏం లేదో పట్టించుకోకుండా, మనకి చేతనైనది చేయకుండా, నేను నా భార్య నా పిల్లలు అన్నట్టుగా వ్యవహారం చేస్తే మనల్ని దేవుడు అంగీకరించడు. ఇంకా మనకు తెలిసింది, ఈ పూటల్లో ఏం వండుకోలేదు, మనం ఏదైనా పట్టుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళొద్దా? ఒకవేళ దగ్గరే ఉంటే అన్నీ చూసుకుంటాం, ఒకవేళ దూరంగా ఉన్నా మనకు ఏదైనా సమాచారం వచ్చినప్పుడు మనం చేయగలిగినంత చేయాలి. ఏదో ఒక రకంగా మనం ప్రత్యుపకారం చేసే మనస్సు కలిగి ఉండాలి. చేతనైన కాడికి చేయాలి, పరిచర్య కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే అలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు అని చెప్తా ఉంది వాక్యం. అలాగే 1 తిమోతి 2:2 అందరి కోసం ప్రార్థన, విజ్ఞాపన, అదే రాజుల కొరకు, అధికారుల కొరకు, ఇందాక మనం చదువుకున్నదే మళ్ళీ ఇక్కడ చెప్పాడు, అదే దోపద్రవ్యం అంటే అదే. అలాగైతే అంగీకరిస్తాడు. మరలా రెండోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ 4:18 యాజకుని అక్కరలు తెలుసుకుని తీర్చగలిగితే అది దేవుడు అంగీకరించే పని అని దేవుడు తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారికి ఏం అవసరం ఉందో ఆ అవసరాలన్నీ ఆయన చెప్పకుండానే సంఘస్థులు గమనించి ఆయనకు కావలసినవన్నీ కొని పంపిస్తున్నారంట, ఎపఫ్రా ద్వారా పంపిస్తున్నారంట. మీరు పంపిన వస్తువుల వలన నేను సమృద్ధిగా ఉన్నాను, ఇది దేవునికి మనోహరమైన సువాసన యాగముగా ఉన్నాయని చెప్పాడు. సమృద్ధిగా కలిగి ఉన్నాయి మీరు పంపిన వస్తువులు. ఎపఫ్రా వలన పుచ్చుకొని ఏ కొదువు లేకుండా, తక్కువ లేకుండా ఉన్నాను, మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన యాగము, ఇష్టమైన యాగముగా ఉన్నాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎవరిని అంగీకరిస్తాడంటే దైవ సేవకుని అక్కరలను తీర్చగలిగే వ్యక్తులను దేవుడు అంగీకరిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, దైవ సేవకుడు చెప్పిన తర్వాత చేయడం కాదు, కానీ దైవ సేవకుడు చెప్పకుండానే ఏదైనా చేయటం మనకు చేతనైతే అలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు. నాకు చిన్నప్పుడు ఎవరో చెప్పేవారు కాదు, ఒకసారి చెప్పుంటారు మా అమ్మలు, మందిరంలోకి 9:30కి వెళ్ళి తొడవాలి, చేపలు వేయాలి, కిటికీలు తీయాలన్నీ శుభ్రం చేయాలని చెప్తే ప్రతి వారం ముందెళ్ళి ఆ పనులన్నీ చేసుకునేవాడిని. మందిరం అయిపోయాక అందరూ వెళ్ళిపోతే మళ్ళీ అన్నీ చక్కబెట్టుకుని, మైకులన్నీ ఆపుకుని, తాళాలు వేసుకుని, కిటికీలు వేసుకుని పట్టుకెళ్ళి పాస్టర్ గారికి వచ్చేవాడిని. మందిరంలో ఏదైనా కరెంట్ పని, ఏదైనా ఫ్యాన్ తిరగకపోతే, లైట్ తిరగకపోతే మళ్ళీ దాన్ని బాగు చేసేవాడిని. ఆ వైర్లన్నీ చెక్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి ఆ బోర్డులు అన్నీ మళ్ళీ సెపరేట్ చేసి అన్నీ చేసేవాళ్ళం. పెయింట్ వేయాల్సి వస్తే పెయింట్ వేసేవాళ్ళం. మొక్కలు కడియంలోకి వెళ్ళి మొక్కలు తెచ్చి చక్కగా అందంగా చేసేవాళ్ళం. వాటికి నీళ్ళు పెట్టేవాళ్ళం. పొద్దున సాయంత్రం వెళ్ళి కొబ్బరి చెట్టు చుట్టూరు పెద్ద గొయ్యి తవ్వి అందులో నీళ్ళు పెట్టేవాళ్ళం. ఇలాగ మందిరం పనులు ఎవడు చెప్తాడు, ఎవడు చెప్పడో, మనమే అన్నీ చేసుకోవాలి. అలా చెప్పకుండా చేసేదే దేవుడికి అంగీకారం, ఇష్టమైన యాగంగా ఉంటుందని చెప్పాడు. ఏండి, దేవుని మందిరం మనం చూసినప్పుడు ఏదైనా అవసరం ఉందా అని మనకు ఆలోచన రావాలా, అర్థం అవ్వాలి. మనం ఏదైనా చేయగలమా అనేది మనకు అవగాహన అవ్వాలి. చెప్పకుండా చేసే వ్యక్తిత్వం ఉంటే అది దేవుడికి అంగీకారం. మేము ఓ ఫ్యాన్ కొనుక్కుని పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసేవాళ్ళం. ఎవరెట్టారో కూడా తెల్లం, అక్కడ పేరు రాయం. ఆ పాస్టర్ గారు వచ్చి చూసుకుంటారు, ఎవరెట్టారు అనుకుంటాడు. ఆయన చెప్తాడనమాట. అంతా అయిపోయాక, ఎవరో ఫ్యాన్ తెచ్చి పెట్టారు, పేరు రాయలేదు, ఏమి రాయలేదు, దేవుడు వాళ్ళని వారి కుటుంబాన్ని ఆశీర్వదించేలాగా ప్రార్థన చేద్దామని చేసేస్తారు. మా కోసం చేశారని మనం అనుకుంటామే. మనం పేరు చెప్పం, మా పేరు చెప్పడని అడగం. అలా ఉండేదన్నమాట సిస్టమ్ అప్పుడు.
ఓ ప్యాన్ తక్కువగా ఉంది అని మనకు అర్థమైంది, పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తామే. గొప్ప కూడా కోరుకోము, అలాగ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు భక్తి. ఇలాగ నా దేవుని మందిరంలో ఏది అవసరం, మనం చేయగలం అనేది మనకి అవగాహన అవ్వాలి. పాస్టర్ గారు చెప్పక్కర్లేదు, అవి మనం సమకూర్చగలిగిన మనసు మనకుంటే ఏమండి అలాంటి బిడ్డలను దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగున ప్రియులారా, మనము మన నైవేద్యమును దేవుడు జ్ఞాపకం చేసుకునేటట్లుగా, మన దహన బలులను దేవుడు అంగీకరించేటట్లుగా మనము వాక్యానుసారంగా సిద్ధపట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన